వానిని కొంచెము తక్కువ వానిగా చేసితివి, మహిమా ప్రభావములతో వానికి కిరీటము ధరింపజేసితివి. నీ చేతి పనుల మీద వానికి అధికారం అనుగ్రహించితివి, వాని పాదముల క్రింద సమస్తమును ఉంచితివి. ఓకే, అలాగే 9వ వచనం చదువుతూ ఉన్నాను. దేవుని కృప వలన ఆయన ప్రతి మనుషుని కొరకు మరణము అనుభవించినట్లు దూతల కంటే కొంచెము తక్కువ వాడుగా చేయబడిన యేసు మరణము పొందినందున మహిమా ప్రభావములతో కిరీటము ధరించిన వానిగా ఆయనను చూచుచున్నాము. ఆమేన్. దేవుడి మాటల్ని మనందరి కొరకు దీవించిన గాక. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, మహోన్నతుడా, మా మంచి దేవుడా, మీకే వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. పరలోకమందున్న తండ్రి, మీ నామంకే మహిమ కలుగును గాక. ప్రభా, మీ గ్రంథములో నుండి కొన్ని విషయాలు మేము చదివి ఉన్నాము. చదవబడిన మాటలకు మీ యొక్క ఆశీర్వాదం జత చేయండి. వరుసల మధ్యలో ఏముందో మాకు చూసి వివరించండి ప్రభా. గ్రంథాన్ని రచించిన వారు మీరై ఉన్నారు, గ్రంథాన్ని తెరవడానికి యోగ్యులు మీరై ఉన్నారు ప్రభా. సేవకుని మీ శిలువ చాటున మరుగుపరుచుకొని అభిషేకించి ఆత్మచే నింపి నాయన మలినములను తుడిచివేసి మీ నోటికి బూరగా వాడుకొని నాయన సంఘాన్ని ఉదయకాలంలో బలపరచమని వేడుకుంటున్నాం. మీకు స్తోత్రములు. బలముగా మా మధ్యలోనికి దిగిరండి ప్రభా నాయన. మీ కృప చూపండి ప్రభా నాయన. మీకు స్తోత్రములు. వాక్యమును చక్కగా అర్థం చేసుకునే మనస్సును ప్రతి ఒక్కరికి మీరు దయచేయమని వేడుకుంటూ ఉన్నాం. సాతాను క్రియలు లయమైపోనుగాక. మీ యొక్క వాక్యం బయలువెళ్ళుచున్నప్పుడు స్వస్థతలు జరుగునుగాక. ఆత్మీయ బలహీనతలు దూరం అయిపోవునుగాక నాయన. మీకు స్తోత్రం చెల్లిస్తుంటున్నాం. లోతైన విషయాలు ప్రభా నాయన, ఆ లోతున విషయాల ఎదుగు మమ్మల్ని నడిపించి మీరు మహిమ పొందమని, దాని ద్వారా మా హృదయాలు మా జీవితాలు బలం పొందుకునేలాగా దీవించమని, దీవించినందుకు మాతో మాట్లాడినందుకు మీకు వందనాలు చెల్లిస్తూ యేసు నామంలో అడిగి వేడుకుంటూ ఉన్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. దయచేసి కూర్చుందాం. సో ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో మీకు అందరికీ వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. చాలా మంచి మిమ్మల్ని అందరినీ ఇక్కడ చూడడం. ఆమేన్. సో ఇంకో విషయం చెప్పడం మర్చిపోయినాను. ఎవరెవరైతే బ్యాప్టిజం తీసుకొని ఉన్నారో, మీ బ్యాప్టిజం తీసుకున్నటువంటి పిక్చర్స్, ఇమేజెస్ కానీ వీడియోస్ కానీ ఎక్కడ తీసుకున్నారు, ఏ డేట్లు తీసుకున్నారు, ఓకే, అర్థమవుతుంది అందరికీ. ఆ విషయాలన్నీ డీటెయిల్స్ అన్నీ కూడా నాకు పంపించే ప్రయత్నం చేయండి. మీ దగ్గర ఫొటోస్ ఉన్నా, వీడియోస్ ఉన్నా, మళ్ళీ డేట్ పెట్టండి. ఎవరు బ్యాప్టిజం ఇచ్చారో కూడా అది నాకు డీటెయిల్స్ పెట్టే ప్రయత్నం చేయండి. అందరికి అర్థమైందా? డిలే లేకుండా చేసే ప్రయత్నం చేయండి. దానికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. సో షలోం. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. సో ఈ రోజున యేసుక్రీస్తు దేవుడా మనుష్యుడా? ఏంటది? నా సబ్జెక్ట్ ఏంటి ఈ రోజున? యేసుక్రీస్తు దేవుడా లేక మనుష్యుడా? దేవుని మహిమ కలుగును గాక. లోకంలో చాలా స్పెక్యులేషన్స్ ఉన్నాయి. చాలామంది డిబేట్స్ పెడుతూ ఉన్నారు. ఆయన దేవుడా మనుష్యుడా? కొంతమంది ఏమో కేవలం ఆయన దేవుడని, అర్థమవుతుందా? కొంతమంది ఏమో ఆయన కేవలం దేవుడని, కొంతమంది ఏమో ఆయన దైవత్వంలో రెండవ వ్యక్తి అని. అర్థమవుతుందా? దేవుడే కానీ దైవత్వంలో రెండవ వ్యక్తి అని, ఆయన మాత్రమే దేవుడు కాదు, ఇంకా ఇద్దరు దేవుళ్ళు ఉన్నారని. కొంతమంది ఏమో ఆయన కేవలం మనుష్యుడని, మానవుడని, ఎందుకంటే చాలా బలహీనతలు ఆయనకు కూడా ఉన్నాయి, ఆయన మానవుడై ఉన్నాడు అని చెప్పేసి లోకంలో ప్రజలు చాలామంది చాలా రకాలుగా స్పెక్యులేట్ చేసుకొని వాదిస్తూ వాక్యాన్ని వక్రీకరిస్తూ ఎవరికి ఇష్టం వచ్చింది వాళ్ళు చెప్పేసి వెళ్ళిపోతూ ఉన్నారు. అయితే దేవుని కృప వలన ఈరోజు సరి అయిన ఆలోచన, సరి అయిన అర్థము చెప్పగలిగేటటువంటి ఒక సేవను దేవుడు మనకిచ్చి ఉన్నాడు. యాక్చువల్లీ లోకంలో ఏ సంఘానికి లేదు, ఏ డినామినేషనల్ సంఘాలకు లేదు, కేవలం ఈ వధువు సంఘాలకు మాత్రమే వాక్యం ఎగ్జాక్ట్గా బయటకు తీసుకొని వచ్చేటటువంటి భాగ్యాన్ని దేవుడు కలిగించి ఉన్నాడు. దేవుడు ఒక ప్రవక్తను పంపించి ఉన్నాడు, విలియం మ్యారియం బ్రెన్హామ్. ఆయన ద్వారా ప్రత్యక్షతనిచ్చి ఉన్నాడు. దాని ద్వారా అసలైన వాక్యాన్ని బయటకు తీసుకొని రాగలిగేటటువంటి కృపను దేవుడు మనకు చూపి ఉన్నాడు. ఇది నాన్న ఎవరో ఆయన దేవుడు మాత్రమే అని, ఆయన దైవత్వంలో రెండవ వాడే అని, ఇంకా ఎవరో ఆయన కేవలం మానవుడని ఎవరో ఏదో చెప్పింది కాదు. ఈరోజు మేము చెప్తాం అసలైంది ఏందనేది, ఆయన ఏమై ఉన్నాడు అనేది చక్కగా బోధించగలుగుతాం. ఇది నాన్న
దేవుడు ఆ కృప చూపినాడు. అలాంటి కృప చూపిన దేవునికి మహిమ కలుగును గాక. ప్రవక్తను పంపిన దేవునికి స్తుతి కలుగును గాక. ఆమేన్, హల్లెలూయా. సో యేసుక్రీస్తు ఏమైనాడు? బాటమ్ లైన్ చెప్పాలి, ముందే బాటమ్ లైన్ చెప్పాలనంటే ఆయన 100% దేవుడు అయి ఉన్నాడు, 100% మనిషి అయి ఉన్నాడు ఆయన. అరే అదేంది, అయితే దేవుడనే కావాలా లేదంటే మనిషి అనే కావాలా? ఈ మనిషి దేవుడు ఏంది? ఎస్, హీఈస్ ఎ గాడ్ మ్యాన్. ఆయన దేవుడు మనుష్యుడై ఉన్నాడు. ఏమే, నేను దైవ మనుష్యుడు అనే అందం అనుకున్నాను దానికి అర్థము, కానీ దైవ మనుష్యుడు అంటే అర్థం అది రాదు. దైవానికి సంబంధించిన మనుష్యునిగా వస్తుంది, కానీ ఆయన దేవుడు మనిషి అయి ఉన్నాడు. ఆయన 100% దేవుడు, 100% మానవుడు. అందరు ఇక్కడే ఉన్నారా? దానికి స్తోత్రం కలుగును గాక. ఆమేన్, హల్లెలూయా. సో ఆయన 100% దేవుడు, 100% మానవుడు అయి ఉన్నాడు. నేను మీకు వివరించే ప్రయత్నం చేస్తాను దేవుని కృపను బట్టి. సో బ్రదర్ బ్రానమ్ అంటాడు, జీసస్ వాజ్ కంప్లీట్లీ టోటల్లీ మ్యాన్. ఓకే, యేసుక్రీస్తు పరిపూర్ణముగా కంప్లీట్గా ఆయన మనుష్యుడై ఉన్నాడు, మానవుడై ఉన్నాడు. హీ కుడ్ క్రై లైక్ ఎ మ్యాన్. ఆయన ఒక మనిషిలాగా ఏడవగలుగుతూ ఉన్నాడు. ఆయన ఒక మనిషిలాగా ఏడుస్తూ ఉన్నాడు. హీ కుడ్ ఈట్ లైక్ ఎ మ్యాన్. మనిషిలాగా తింటూ ఉన్నాడు ఆయన. హీ కుడ్ బి టైర్డ్ లైక్ ఎ మ్యాన్. మనిషిలాగానే ఆయన కూడా అలసిపోతున్నాడు. అందరూ ఎక్కడ ఉన్నారా? ఇప్పుడు ఈయన అలసిపోతున్నాడు అంటే దాని అర్థం ఏంటి? మనిషే కదా మరి ఆయన. దేవుడు అయితే ఎట్లా అలసిపోతాడు? దేవుడు అలవడు. అర్థమవుతుందా? మనిషే అలుస్తాడు. ఇప్పుడు ఈయన అలసిపోతున్నాడంటే ఈయన మనిషి అయి ఉన్నాడు. హీ వాజ్ కంప్లీట్లీ టోటల్లీ మ్యాన్ ఇన్ హిస్ ఫిజికల్ బీయింగ్. ఆయన ఈ శారీరక సంబంధమైన విషయంలో ఆయన టోటల్లీ పరిపూర్ణంగా మనుషుడై ఉన్నాడు. ఈ శరీర విషయంలో, ఓకే, ఈ శరీరం, ఈ అవయవాలు, ఈ శరీర విషయంలో ఆయన కంప్లీట్గా మానవుడై ఉన్నాడు. అండ్ ఇన్ హీ స్పిరిట్, కానీ ఆయన యొక్క ఆత్మలో హీ వాజ్ కంప్లీట్లీ టోటల్లీ గాడ్. ఆయన పరిపూర్ణంగా 100%గా దేవుడై ఉన్నాడు. ఆయన అంటే బయటికి కనిపించే శరీరపరముగా ఆయన మనిషి అయి ఉన్నాడు, లోపల ఉండే ఆత్మపరముగా ఆయన కంప్లీట్గా దేవుడై ఉన్నాడు. ఆయన సో హీ మేడ్ హిజ్ ఫ్లెష్ సబ్మిసివ్ టు ది స్పిరిట్ దట్ వాజ్ ఇన్ హిమ్. సో ఆయన తనలో ఉన్న ఆ ఆత్మకు ఈ శరీరం అంతా లోబడేటట్టుగా చేసుకున్నాడు. అంటే లోన ఆయన దేవునిగా ఉన్నాడు, బయట మనుష్యుడిగా ఉన్నాడు. ఈ మనుష్యుడు లోన ఉన్న దేవునికి పరిపూర్ణంగా లోబడిపోయాడు. అందుకే నీ చిత్తం అయితే ఈ గిన్నె నా యొద్ద నుంచి, నా చిత్తం కాదు నీ చిత్తం. అంటే ఈ మనుషుడు ఏమయ్యాడు? కంప్లీట్గా లోబడిచి ఉన్నాడు. కంప్లీట్గా తన శరీరాన్ని అంతా కూడా లోన ఉన్న ఆత్మకి ఆయన లోబరిచాడు. యు సీ, హీ వాజ్ టెంప్టెడ్ ఇన్ ఆల్ మేనర్స్ లైక్ వి ఆర్. ఆయన మన వలనే అన్ని విషయాలలో శోధించబడ్డాడు. హీ వాజ్ మ్యాన్, నాట్ అన్ ఏంజల్. ఆయన ఒక మనుషుడై ఉన్నాడు, దేవదూత కాదు. హీ వాజ్ ఎ మ్యాన్. హీ హ్యాడ్ డిజైర్స్ అండ్ టెంప్టేషన్స్ జస్ట్ లైక్ వీ డూ. మనకున్నట్టుగానే కోరికలు, మనకున్నట్టుగానే శోధనలు ఆయన కూడా కలిగి ఉన్నాడు. అర్థమవుతుందా? ఆమేన్. ఇక్కడ ఉన్నారు అందరూ, జాగ్రత్తగా వినే ప్రయత్నం చేయండి. ఈరోజు తేలిపోతుంది ఆయన దేవుడా మనుష్యుడా ఆయన. ఆమేన్. దానికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఆమేన్. అండ్ హీ వాజ్ కంప్లీట్లీ గాడ్. 3rd paragraphలో ఉంటుంది మా. హీ వాజ్ కంప్లీట్లీ గాడ్. ఆయన సంపూర్ణముగా దేవుడై ఉన్నాడు. హీ ప్రూవ్డ్ ఇట్ వెన్ హీ రేజ్డ్ ద డెడ్. ఆయన సంపూర్ణంగా మనుషుడై ఉన్నాడు, అట్ ద సేమ్ టైమ్ హీఈస్ కంప్లీట్లీ గాడ్. ఆయన పరిపూర్ణంగా దేవుడై ఉన్నాడు. దానిని మరణించిన వారిని లేపినప్పుడు దానిని ప్రూవ్ చేశాడు. ఆయన పరిపూర్ణంగా దేవుడై ఉన్నాడు. వెన్ హీ స్టాప్డ్ ద నేచర్, ఆయన ప్రకృతిని ఆపినప్పుడు ప్రూవ్ చేశాడు ఆయన దేవుడై ఉన్నాడు. ద రోరింగ్ సీస్ అండ్ ద మైటీ విండ్స్, వెన్ హీ స్పోక్ టు ద ట్రీస్, ఆయన చెట్లతో మాట్లాడినప్పుడు దేవుడై ఉన్నాడు. సముద్రం మీద అలలతో మాట్లాడినప్పుడు దేవుడై ఉన్నాడు. ఆ భయంకరంగా లేస్తున్నటువంటి సముద్ర అలలను ఆయన అనగజేసినప్పుడు దేవుడై ఉన్నాడు ఆయన. ఆమేన్. కానీ ఎప్పుడైతే ఏడ్చాడో మానవుడై ఉన్నాడు ఆయన.
మానవునిగా మరణించిన వారిని లేపలేరు, దేవునిగా ఆయన ఏడవలేడు. దేవునిగా మరణించిన వారిని లేపుతున్నాడు, మనిషిగా మరణించిన వారి కొరకు ఏడుస్తున్నాడు ఆయన. అర్థమవుతుందా? అందరు ఇక్కడే ఉన్నారా? దేవునికి స్తోత్రం కలుగును గాక. కొద్దిసేపు దేవుడు మనతో మాట్లాడును గాక. ఆమేన్, హల్లెలూయా. అందరు ఇక్కడ ఉన్నారా? దేవుని మహిమ కలుగును గాక. హల్లెలూయా. సో హీ వాస్ టోటల్లీ మ్యాన్, హీ వాస్ టోటల్లీ గాడ్. ఆయన పరిపూర్ణంగా మనుషుడై ఉన్నాడు, ఆయన పరిపూర్ణంగా దేవుడై ఉన్నాడు. ఇప్పుడు యేసుక్రీస్తు మనుషుడా దేవుడా? యేసుక్రీస్తు మనుషుడు, యేసుక్రీస్తు దేవుడు. అరే ఏదైనా ఒకటే చెప్పంటే సాధ్యపడదు. ఏదైనా ఒకటే నమ్ము, నేను సాధ్యపడదు. ఆ విధంగా ఆయన దేవుడు, ఆయన మనుషుడై ఉన్నాడు. అరే అట్టట అవునండి, ఏడ్చినప్పుడు శరీరం ఏడుస్తూ ఉన్నదండి. మనుషుడై ఉన్నాడు, కానీ మరణించిన వారిని లేపుతూ ఉన్నప్పుడు లోన ఉన్న ఆయన మాట్లాడి లేపుతూ ఉన్నాడు. అక్కడ దేవుడై ఉన్నాడు ఆయన. దేవుని మహిమ కలుగును గాక. ఆమేన్, హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఓకే, బట్ హీ సరెండర్డ్ హిస్ న్యాచురల్ పార్ట్స్ టు హిస్ ఫిజికల్ పార్ట్స్ అండ్ హిస్ ఓన్ థింకింగ్ అండ్ హిస్ ఓన్ డూయింగ్. ఆయన తన శారీరకమైన అన్ని విభాగాలను, అన్ని శరీర భాగాలను, తన సమస్తమైన ఆలోచనను, తన సమస్తమైన తను సొంతగా చేసే కార్యాలను, ఆయన యొక్క సొంత కష్టాలను, ఇబ్బందులను, అర్థమవుతుందా? ఆయన అన్నాడు ఆయన తన యొక్క శరీర భాగాలన్నిటిని కూడా, లేదా తన శరీరాన్ని అంతటిని, అలాగే తన సొంత ఆలోచనను, ఆయన సొంతగా చేసే విషయాలను, ఆయన సొంత కష్టాలను, ఓకే ఓకే ఆమేన్, హల్లెలూయా. ఆయన అంటున్నాడు, ఐ డూ ఓన్లీ దట్ విచ్ ప్లీజెస్ ద ఫాదర్. తండ్రిని సంతోషపరిచేది మాత్రమే నేను చేస్తానంటూ ఉన్నాడు ఆయన. ఆమేన్. కానీ ఆయన తన ఉన్న ప్రతి ఆలోచనను, తన కష్టాలను, తాను చేసే విషయాలను, సమస్తమును, తన శరీరాన్ని అంతటిని కూడా ఆయన దేవునికి సమస్తాన్ని లోపరిచాడు. మేమే కలిగింది కాక. అందుకే తండ్రి చెప్తేనే నేను చేస్తాను, తండ్రికి ఇష్టమైందే నేను చేస్తాను, తండ్రి చూపిస్తేనే నేను చేస్తాను, నా సొంతగా నేను ఏది చెయ్యను. నేను మాట్లాడే మాటలు నావి కాదు, కానీ నా తండ్రి నాలో ఉండి మాట్లాడుచు ఉన్నాడు. ఆమేన్. అంటే ఇప్పుడు చాలా జాగ్రత్తగా గమనించాలి. లోకంలో డినామినేషన్స్ చాలా తప్పుగా అర్థం చేసుకుంటూ ఉన్నారు. ఓకే, ఎస్, మేము కూడా నమ్ముతున్నాము. 3 ఆఫీసులు ఉన్నాయి, 3 దేవుళ్ళు కాదు, 3 ఆఫీసులు ఉన్నాయి. ఆయన తండ్రిగా ఉన్నాడు, తండ్రి అనే దేవుడు. ఈ రోజుకి నేను ప్రార్థన చేసినప్పుడు ప్రభువైన యేసుక్రీస్తు నామంలో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ప్రార్థన యేసు నామంలో తండ్రిని అడుగుతూ ఉన్నాము, నమ్ముచున్నాం ఈ రోజు కూడా. కానీ 3 దేవుళ్ళు కాదు, ఒకటే దేవుడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. చాలాసార్లు ఎక్స్ప్లెయిన్ చేశాను. నాలో 3 విషయాలు ఉన్నాయి. నాది శరీరం ఉంది, ప్రాణం ఉంది, ఆత్మ ఉంది. నేను 3 కాదు, నేను ఒక్కనే. బట్ 3 ఉన్నాయి. నేను చనిపోయిన తర్వాత నా ఆత్మ దేవుని దగ్గరికి వెళ్ళిపోతుంది, శరీరం భూమికి వెళ్ళిపోతుంది, ప్రాణము ఆ లెక్కతో ఏప్చర్లో ఎత్తబడుతుంది. 3 ఉన్నాయి. అయినా నేను ఒక్కనే, 3 కాదు. దేవునిలో కూడా 3 ఉన్నాయి. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ అనే విభాగాలలో ఆయన పనిచేశాడు. కానీ 3 దేవుళ్ళు కాదు, ఒక్కడే దేవుడై ఉన్నాడు ఆయన. దేవుని మహిమ కలుగును గాక. అయితే ఆయన మనుష్యుడిగా సమస్తాన్ని తండ్రి అయిన దేవునికి లోబర్చుకున్నాడు. తండ్రి అయిన దేవుడు ఎక్కడున్నాడు? ఇప్పుడు మరలా క్రీస్తులోనే ఉన్నాడు ఆయన. ఆలోన ఉన్న ఆత్మ అదే. కుమారుడైన యేసుక్రీస్తు తండ్రికి సమస్తాన్ని లోపరుచుకుంటూ ఉన్నాడు. దేవుని మహిమ కలుగును గాక. ఆమేన్. అందుకే ఆయన అంటాడు, మీరు అయ్యా మాకు తండ్రిని చూపించండి, మాకు అది సరిపోతుంది అని అన్నారా? తండ్రిని చూపించండి అయ్యా, అది మాకు చాలు అని అంటే, నన్ను చూశారు కదా, తండ్రిని చూశారు మీరు, మీకు అర్థమైతే లేదని అన్నాడు ఆయన. మరి లోపల తండ్రి ఏమో లోపల ఉన్న ఆత్మ కదా. వీళ్ళు ఆత్మను చూస్తున్నారా? ఏం చూస్తున్నారు వారు? శరీరాన్ని చూస్తున్నారు. అంటే ఇప్పుడు శరీరము, లోపల ఉన్న ఆత్మ 2 కూడా తండ్రే. మీకు అర్థమైందా వాక్యము? అర్థమైందా? ఇప్పుడు మీరు నన్ను చూస్తున్నారు కదా, తండ్రిని చూశారనంటే ఆత్మను చూడడంలో శరీరాన్ని చూస్తూ ఉన్నారు. అంటే ఇప్పుడు శరీరం ఎవరైనారు? తండ్రి. లోన ఉన్న ఆత్మ కూడా తండ్రే. కానీ వాక్య క్రమములో ఆయన కుమారుడిగా ఉన్నాడు భూమి మీద. ఇప్పుడు తండ్రి అయిన దేవుడే కుమారుడి పొజిషన్లో ఉన్నాడు ఇక్కడ. క్లియర్? ఇప్పుడు తేలిపోయింది కదా. పైన ఉన్న శరీరము, లోన ఉన్న ఆత్మ 2 కూడా తండ్రియే. నన్ను చూశారు, తండ్రి చూశాను అన్న తండ్రియే. ఆమేన్.
కానీ వాక్యానుసారముగా విమోచన ప్రణాళికలో భాగముగా కుమారుడిగా భూమి మీద ఉన్నాడు. తండ్రియే కుమారుడిగా దిగి వచ్చాడు అక్కడ. ఆమేన్. చెప్పడానికి ఆయన పిచ్చోడు కాదు, విని ఓకే అని ఒప్పుకోవడానికి వీళ్ళు పిచ్చోళ్ళు కాదు. ఎవరికైనా ఇప్పుడు చూసి నన్ను చూసినారు కదా, మా డాడీని ప్రకాష్ అని మీరు చూసినట్టు ఒప్పుకుంటారు? మీరు ఎవరన్నా అంటే ఒప్పుకుంటారు? మేము మెంటలకి తిరిగేవనా? ఆయన వేరు, నువ్వు వేరు. కానీ వీళ్ళు సంతోషించారు. యేసుక్రీస్తు చెప్తున్నాడు, అబద్ధం చెప్పడం లేదు. యేసుక్రీస్తు మానవుడు కాదు అబద్ధం ఆడడానికి. ఆయన దేవుడై ఉన్నాడు. నన్ను చూశారు, తండ్రిని చూశారంటే దాని అర్థం ఈ శరీరము లిటరల్గా తండ్రి అయి ఉన్నాడు యాక్చువల్లీ. కానీ వాక్యానుసారము క్రమానుసారముగా తండ్రి కాకుండా కుమారుని స్థానంలోకి వచ్చి నిలబడ్డాడు తండ్రి. కుమారుని రూపాన్ని ధరించుకున్నాడు తండ్రి. తండ్రి అయిన దేవుడే కుమారునిగా దిగివచ్చాడు. అందుకే చెప్తున్నాం, యేసుక్రీస్తు 100% దేవుడు, 100% మనుషుడై ఉన్నాడు ఆయన. ఏమైంది? స్తోత్రం కలిగిన గాక. హల్లెలూయా. బ్రదర్ అంటాడు, ఆయన దేవదూత కాదు, ఆయన దేవదూత కాదు, మనుషుడై ఉన్నాడు. ఇక్కడ ఉన్నారా? దేవదూత కాదు, మనుషుడై ఉన్నాడు. చాలా జాగ్రత్తగా నుంచి హెబ్రీయులకు రాసిన పత్రిక ఇందాక చదివిన వాక్యంలో నుంచి నేను కొన్ని విషయాలు మీకు చెప్పాలని ఆశపడుతూ ఉన్నాను. 6వ వచనంలో చూసినట్టయితే, అయితే ఒకడు ఒక చోట ఇలాగన దృఢముగా, నిశ్చయముగా, ఖచ్చితంగా సాక్ష్యం ఇస్తూ ఉన్నాడు. నీవు మనుష్యుని జ్ఞాపకం చేసుకోవడానికి వాడు ఏ పాటి వాడు కనీసం దేవదూతకు సమానం కూడా కాదు. అర్థమవుతుందా? దేవదూతకు సమానం కూడా కాదు. అలాంటి వాడిని నువ్వు జ్ఞాపకం చేసుకోవడానికి మనుషుడు ఏ పాటి వాడు? ఎలా చేశాడట? నీవు దేవదూతల కంటే వానిని కొంచెము తక్కువగా చేసితివి. అంటే ఇప్పుడు ఈ మనుష్యుడు దేవదూతల కన్నా ఎక్కువ కాదు, దేవదూత కూడా కాదు, దేవదూత కన్నా తక్కువ. అవునా? అంతేనా? యేసుక్రీస్తు దేవదూత కాదని బ్రదర్ జ్ఞానం అంటూ ఉన్నాడు. ఆయన దేవదూత కూడా కదా, ఆయన ఈజ్ నాట్ అన్ ఏంజల్. ఓకే, ఆయన అయితే దేవుడై ఉన్నాడు లేదా మనుషుడై ఉన్నాడు, ఆయన దేవదూత కాదు. సో ఇప్పుడు గమనించండి, ఆయన అంటే నువ్వు మన దేవతల కంటే వానిని కొంచెము తక్కువగానిగా చేసితివి, మహిమా ప్రభావములతో వారికి కిరీటం ధరింపజేస్తేవి, వాని పాదముల కింద సమస్తమును ఉంచితివి. ఆయన సమస్తమును లోపరిచినప్పుడు వానికి లోపరచకుండా దేనిని విడిచిపెట్టలేదు. ఓకే, ప్రస్తుతమందున మనము సమస్తమును వానికి లోబడుటకు ఇంకను చూడనే లేదు. కానీ ఇప్పుడు వినండి జాగ్రత్త ఈ మాటని. ఓకే, యేసుక్రీస్తు గురించి మనం ధ్యానం చేస్తున్నాం ఈ దినాన. మనుషుడు దేవదూత కన్నా కొద్దిగా తక్కువగా తయారు చేయబడి ఉన్నాడు. ఈ 9వ వచనంలో చూసినట్టయితే, దేవుని కృప వలన ఆయన ప్రతి మనుష్యుని కొరకు మరణము అనుభవించినట్లు ఇప్పుడు యేసు కూడా దూతల కంటే కొంచెము తక్కువ వానిగా చేయబడ్డాడు అని అంటే ఆయన పరిపూర్ణ మానవుడై ఉన్నాడు. ఆయన యేసుక్రీస్తు కదా, కొద్దిగా దూతల లెవెల్లో పెడదాం ఆయనని. నో, వాక్యము తప్పు కాదు, వాక్యము దేవుని మాట, వాక్యమే దేవుడై ఉన్నాడు. యేసుక్రీస్తును కూడా ఎలా చేశాడంట ఆయన అంటే సేమ్ మనలాగానే, మనిషిలాగానే. ఎందుకు చేశాడు? ప్రతి మనిషిని కొరకు మరణం అనుభవించినట్టుగా. ఇంకో విషయం చెప్తున్నాను, జాగ్రత్త వినండి అందరు, ఇక్కడ జాగ్రత్త వినండి. ఇప్పుడు నీవు నేను చేసిన పాపాలకి నీవు నేను శిక్ష పొందాలి, నీవు నేను మరణించాలి, నీవు నేను కొరడ దెబ్బలు తినాలి, నీవు నేను సిలువను మోసుకొని వెళ్ళి మన మరణాన్ని, మన భారాన్ని మనమే భరించాలి. ఇప్పుడు మన భారాన్ని వేరే వ్యక్తి భరించాలి అని అంటే మరి ఆ వ్యక్తి దేవుడైతే భరించలేడు దాన్ని. మనలాంటి శరీరం కలిగిన వాడే మన ఎగ్జాక్ట్ బాధలను భరించగలుగుతాడు ఆయన. మరి దేవుడు మన బాధలను భరించాలనంటే ఎగ్జాక్ట్ మనలాగానే భూమికి రావాలి ఆయన. ఎలా రావాలి? 100% శామ్యుయల్ లాగానే రావాలి ఆయన. 100% ఇదే నొప్పితో రావాలి, 100% అదే గర్భంలో నుంచి రావాలి, 100% అదే ఏడుపుతో రావాలి, 100% కొడితే బాధ కలిగే శరీరంతో రావాలి, 100% ఎవరన్నా దగ్గర వారు చనిపోతే ఏడ్చే గుణముతో రావాలి, 100% నేను ఎలా ఉంటానో నా బాధలను లేదా నా భారం భరించడానికి నాలాగే రావాలి ఆయన.
మరి నేను దేవతల కన్నా నేను కొద్దిగా తక్కువగా తయారు చేయబడ్డాను అంటే ఆయన కూడా చేయబడాలి. ఏమైనా అంతేనా? వాక్యం సెలవిస్తుంది అది. ఓకే, కొంచెం తక్కువగా చేయబడిన యేసు మరణము పొందినందున మహిమా ప్రభావంతో కిరీటము ధరించిన వానిగా ఆయనను చూచుచూ ఉన్నాము. ఇప్పుడు మహిమా ప్రభావాలు మనకి కిరీటంగా ఇచ్చాడు, ఇప్పుడు ఆయనకు కూడా అదే ఇచ్చావని చూపిస్తూ ఉన్నాడు ఆయన. అంతేనా? పైన మాటలు అదే చదివాము మనం. ఇక్కడ ఉన్నారు అందరు, దేవుని స్తోత్రం కలిగిన గాక. ఆమేన్, హల్లెలూయా. సో ఎవని నిమిత్తము సమస్తము ఉన్నవో, ఎవని వలన సమస్తము కలుగుచున్నవో, ఆయన అనేకులైన కుమారులను మహిమకు తెచ్చుచూ ఉండగా వారి రక్షణకర్త శ్రమల ద్వారా సంపూర్ణంగా చేయుట ఆయనకు తగును. ఇప్పుడు చూడండి, ఓకే, ఇప్పుడు వచ్చే వచనంలో చూడండి, 11వ వచనంలో, పరిశుద్ధపరచు వారికిని పరిశుద్ధపరచబడు వారికిని అందరికీ ఒకటే మూలము. మాటలు జాగ్రత్తగా చదువుకుంటూ పోతే అద్భుతమైన మాటలు దేవుడు మాట్లాడతాడు. యాక్చువల్లీ అర్థమవుతుందా? ఎవరికట? పరిశుద్ధపరచు వారికిని పరిశుద్ధపరచబడి వారికిని అందరికీ ఒక్కటే మూలము. ఈ హేతువు చేతను వారిని సహోదరులని పిలుచుటకు ఆయన సిగ్గుపడక. ఇది పరిశుద్ధపరిచినది ఆయన, పరిశుద్ధపరచబడేవారు వారు. అయినా సరే అందరికి ఒకటే మూలము. అందుకే ఆయన వారిని సహోదరులు అని పిలుస్తూ ఉన్నాడు. ఆయన సహోదరులని ఎలా పిలవగలుగుతాడు? సేమ్ శరీరం ఉంటేనే పిలవగలుగుతాడు, సేమ్ గర్భంలో నుంచి వస్తేనే పిలవగలుగుతాడు. వారిని సహోదరులని పిలుచుటకు ఆయన సిగ్గుపడక. జాగ్రత్త వినండి, నీ నామమును నా సహోదరులకు ప్రచురపరుతును. ఇప్పుడు వీళ్ళు దేవుని సహోదరులు కాదు, యేసుక్రీస్తు సహోదరులు. వీరు దేవునికి సహోదరులం కాలేం. ఎందుకు? మన వలె శరీరంలో దిగి వచ్చింది దేవుడు కాదు, యేసుక్రీస్తు. అర్థమవుతుందా? శరీరాన్ని ధరించుకొని వచ్చాడు ఆయన. జాగ్రత్తగా వినండి మాటల్ని, జాగ్రత్తగా వినండి. కాబట్టి ఈయన వీరిని ఏమంటున్నాడు? సహోదరులు అని పిలుస్తూ ఉన్నాడు. సహోదరులకు ఆయన నీ నామమును నా సహోదరులకు ప్రచురపరుతును, సమాజము మధ్య నీ కీర్తిని గానము చేతును అనెను. మరియు నేను ఆయనను నమ్ముకొని ఉందును అనియు ఇదిగో నేనును. ఎవరు మాట్లాడుతున్నాడు తెలుసా? యేసుక్రీస్తు మాట్లాడుచున్న మాటలు. జాగ్రత్త వినండి. ఆయన అంటూ ఉన్నాడు, నేను ఆయనను నమ్ముకొని ఉందును అనియు ఇదిగో నేనును దేవుడు నాకు ఇచ్చిన పిల్లలను అనియు చెప్పుచూ ఉన్నాడు ఆయన. అంటే ఇప్పుడు నన్ను ఆయన దేవుడు నాకు ఇచ్చిన పిల్లలు అంటూ ఉన్నాడంటే నేను శారీరకంగా ఉంటే మరి ఆయన కూడా శారీరకంగానే ఉండాలి. అంతేనా? ఆయన శారీరకంగా ఉన్నాడంటే 100% మనుష్యుడు. దేవుని మహిమ కలుగును గాక. ఇక్కడ ఈ 3 వచనాలలో చూస్తే సహోదరులను పిలవడానికి సిగ్గుపడడం లేదు. నా సహోదరులకు నీ నామను బయలుపరుస్తానంటున్నాడు. దేవుడు నాకు ఇచ్చిన పిల్లలు అనియు చెప్పుచున్నాడు. ఇక్కడ ఈ సబ్జెక్టును లేదా ఆయన మానవుడు అనే విషయాన్ని హీబ్రూస్లో ఆయన బలపరుస్తున్నాడు. ఇక్కడ యాక్చువల్లీ ఒక విషయాన్ని మనకు చెప్పే ప్రయత్నం చేస్తున్నాడు పరిశుద్ధాత్ముడు. ఏమని అంటే ఆయన మనవలే మానవుడై ఉన్నాడు, మానవుల కొరకు మానవుడిగా వచ్చి మరణించిన వాడై ఉన్నాడు. రుజువు ఏంటంటే నా సహోదరులను పిలుస్తూ ఉన్నాడు. ఆత్మ నా సహోదరులను పిలవజాలడు. శారీరకంగా పుట్టిన వారిని నా సహోదరులను పిలవగలుగుతారు. నాకు దేవుడిచ్చిన పిల్లలు అని అంటూ ఉన్నాడు. నా సహోదరులకు నీ నామాన్ని బయలుపరుస్తానని అంటూ ఉన్నాడు. పరిశుద్ధాత్ముడు ఈ విషయాలు మనకు చెప్పుచూ ఆయన 100% మానవుడని రుజువు చేస్తూ ఉన్నాడు. యాక్చువల్ ఆయన అర్థమైంది మీకు అందరికీ? పరిశుద్ధాత్ముడు ఒక విషయాన్ని బయలుపరిచే ప్రయత్నం చేస్తూ ఉన్నాడు ఆయన. లేదంటే ఆయన రెఫరెన్స్లు ఎక్కడి నుంచో అక్కడి నుంచి తీసి మనకు చెప్తున్నాడు. ఒక చోట ఇలా అన్నాడు, ఒక చోట ఇలా అన్నాడు అంటే ఆయన పరిపూర్ణ మానవుడై ఉన్నాడు. ఆయన మానవులు రక్షణ పొందుటకు పైన చూసాం కదా, దేవుని కృపలను ఆయన ప్రతి మనుష్యుని కొరకు మరణం అనుభవించినట్లు. దేవుడు మరణించలేడు, దేవుడు మరణించలేడు. కానీ ప్రతి మనిషిని కొరకు ఆయన మరణాన్ని అనుభవించాలి. అంటే దేవుడు కాదు, మనిషిగా దిగి రావాలి ఆయన. అర్థమవుతుందా? దేవుడు మనిషిగా దిగి వచ్చాడు. మనిషిగా దిగి వచ్చినంత మాత్రాన దేవుడు కాకుండా పోతాడా?
లాస్ట్కి మీరు అర్థం చేసుకోవాలని కోరుతా ఉన్నాను. ఆయన దేవుడు మనిషిగా దిగి వచ్చాడు. మనిషిగా దిగి వచ్చినంత మాత్రాన దేవుడు కాకుండా పోతాడా? ఆయన శక్తులు పోతాయా? ఆయన బలం తగ్గిపోతుందా? ఆయన దైవత్వం తగ్గిపోతుందా? ఆయన మనుషుడైపోయి ఇక చచ్చిపోయి దేవుడిగా లేకుండా పోతాడా? లేదు. ఆయన 100% మనుషుడై ఉన్నాడు. అట్ ద సేమ్ టైం లోన ఉన్నవాడు 100% దేవుడై ఉన్నాడు. ఆయన స్తోత్రం కలిగింది కాక. మనుషునిగా దిగి వచ్చినంత మాత్రాన ఆయన ప్రభావము తగ్గదు, ఆయనకు ఆరాధన తగ్గదు. ఆయన ఆరాధించిన వారు ఉన్నారు. దేవుడు ఈరోజు క్లియర్గా మాట్లాడుతున్నాడు మనతో. దేవునికి స్తోత్రం కలిగింది కాక. ఆమేన్. కాబట్టి ఆ పిల్లలు, ఇందాక అన్నాడు కదా ఆయన, దేవుడు నాకు ఇచ్చిన పిల్లలు, అంతేనా? కాబట్టి ఆ పిల్లలు 14వ వచనంలో ఉంది. మీరు ఇంతకు చూడాల్సిన అవసరం లేదు. 14వ వచనంలో ఉంది. కాబట్టి ఆ పిల్లలు రక్తమాంసములు గలవారైనందున ఆ ప్రకారమే. ఏ ప్రకారం? ఏ ప్రకారం? రక్తమాంసములు గలవారైనందున. ఎవరు? నాకు ఇచ్చిన దేవుడు, నాకు ఇచ్చిన ఈ పిల్లలు. ఇప్పుడు ఈ పిల్లలు రక్తమాంసములు గలవారైనందున ఆ ప్రకారమే మరణము యొక్క బలము గనవానిని ఆయన, అనగా అపవాదిని మరణం ద్వారా జయింపచేయుటకు, నశింపచేయుటకు, జీవితకాలం అంతయు మరణ భయము చేత దాస్యమునకు లోబడిన వారు విడిపించుటకు ఆయన కూడా రక్తమాంసములో పాలివాడాయను. అంటే వీళ్ళు దేవుడు నాకు ఇచ్చిన పిల్లలు అని అన్నాడు ఆయన. అన్న తర్వాత వీరు రక్తమాంసములు గలవారైనందున ఈయన కూడా రక్తమాంసంలో పాలివాడాయను. అంటే యేసుక్రీస్తు 100% నాలాంటి ఒక మనుషుడై ఉన్నాడు. ఆయన నాలాగే ఆయనలో రక్తం ఉన్నది, నాలాగే ఆయనలో మాంసం ఉన్నది, నాలాగే ఆయనలో నీరు ఉన్నది. ఆయన ఆకలి కలుగుతున్నది, ఆయన ఏడుస్తూ ఉన్నాడు, ఆయన బాధపడుతూ ఉన్నాడు. దేవుని స్తోత్రం కలిగిన కాక. కొడితే రక్తము గారుతూ ఉన్నది ఆయన నుంచి. దేవుడు నాకు ఇచ్చిన పిల్లలు అనగా వారు రక్తమాంసాలు గలవారైనందున వారిని రక్షించుటకు, అపవాదిని నశింపచేయుటకు ఆయన కూడా రక్తమాంసములలో పాలివాడాయను. దేవుని స్తోత్రం కలిగిన కాక. 100%గా శరీరాన్ని, రక్తాన్ని, మాంసాన్ని, నీరును, మనకుండే ఇవన్నిటిని ధరించుకొని ఒక మానవుడిగా జన్మించి ఉన్నాడు. దేవుడే మానవునిగా దిగి వచ్చి ఉన్నాడు ఆయన. ఏమందరూ ఇక్కడ ఉన్నారా? దేవుని మహిమ కలిగిన కాక. దేవుడు చక్కగా మాట్లాడుతున్నాడా? ఆమేన్. ఎవరు మిస్ అవుతాడు వాక్యాన్ని బాగా అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి. ఆమేన్. హల్లెలూయా. లోకంలో చాలామంది డిబేట్స్ చేస్తారు, అట్టా ఇట్టా అట్టా అట్టా మొత్తం తేలిపోతుంది. ఈరోజు ఎవరు ఏ డిబేట్ చేసినా ఈడ తేలిపోతుంది నా దగ్గర మొత్తం. దానికి స్తోత్రం కలిగింది కాక. ఎందుకు? ఈ వాక్యాన్ని అందించేది దేవుడే ఉన్నాడు. మన సంఘాలలో మాట్లాడేది సంఘ కాపరి కాదు, మన సంఘాలలో మాట్లాడేది మనుషుడు కాదు, మన సంఘాలలో మాట్లాడేది ఎవరో కాదు, మన సంఘాలలో మాట్లాడేది స్వయాన దేవుడై ఉన్నాడు. ఆయన పరిశుద్ధాత్ముడు మన ద్వారా మాట్లాడుచున్నాడు. సేవకుని వాడుకొని దేవుడు మాట్లాడుచున్నాడు అక్కడ. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. అందరు సంతోషంగా ఉన్నారు ఇక్కడ. ఆయన 100% దేవుడై ఉన్నాడు, 100% మానవుడై ఉన్నాడు. ఆయన నాలాంటి ఒక మానవుడు, నాలాగా రక్త మాంసాలు ధరించుకున్న మానవుడు, నాలాగా ఏడ్చే మానవుడు, నాలాగా సంతోషించే మానవుడు, నాలాగా ఆకలి పడే మానవుడు, నాలాగా దుఃఖించే మానవుడు, నాలాగా రక్తము కార్చే మానవుడు, నాలాగా కోపం వచ్చే మానవుడు. 100% యేసుక్రీస్తు మానవుడు. అట్ ద సేమ్ టైం 100% ఆయన దేవుడై ఉన్నాడు. ఆయన ప్రైజ్ ది లార్డ్. అందరూ పట్టుకోగలుగుతున్నారు దాన్ని. మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఆమేన్. 16వ వచనంలో చూడండి ఏముందో. మీరు ఈ మాటలు చదువుతున్నప్పుడు జాగ్రత్తగా వినాలని ఆశపడుతున్నాను. ఓకే, జాగ్రత్తగా వినే ప్రయత్నం చేయండి అందరు కూడా. ఏలయనగా ఆయన ఎంత మాత్రమును ఏంటట ఇంగ్లీష్లో చదవండి ఏముందో. ఆయన దేవదూతల స్వభావాన్ని తాను ధరించుకొనక అబ్రహాము సంతాన స్వభావమును ధరించుకొని ఉన్నాడు. అందరు వింటున్నారా? అబ్రహాము యొక్క సంతాన స్వభావమును ఇంగ్లీష్లో ఏముందో చూడండి.
బట్ హీ టుక్ ఆన్ హిమ్ ద సీడ్ ఆఫ్ అబ్రహాం. అబ్రహాము సంతాన స్వభావం కాదు, అబ్రహాము యొక్క విత్తనాన్ని తీసుకున్నాడట ఆయన. అంటే అబ్రహాము ఎలాగున శరీర సంబంధమైన వాడు, అంతే సంబంధమైన వాడు యేసుక్రీస్తు ఉన్నాడు. అబ్రహాము సంతానం యొక్క సీడ్ తీసుకొని ఆయన జన్మించి ఉన్నాడు. దేవదూతల స్వభావము ధరించుకోలేదు ఆయన, దేవదూతగా ఎప్పుడు చూయించుకోలేదు ఆయన. దేవుని స్తోత్రం కలుగును గాక. 17వ వచనం, కావున ప్రజల పాపములకు పరిహారము కలుగజేయుటకై దేవుని సంబంధమైన కార్యములలో కనికరమును నమ్మకమును గల ప్రధాన యాజకుడకు నిమిత్తము అన్ని విషయములలో ఆయన తన సహోదరుల వంటి వాడు కావలసి వచ్చెను. ఇప్పుడు ఆయన ఏమన్నాడు? నన్ను పట్టుకొని ఏమన్నాడు? నా సహోదరుడు అని అన్నాడు. అని అన్ని విషయాలలో సహోదరుని వంటి వాడు కావలసి వచ్చెను, అన్ని విషయాలలో. అందుకే ఆలయంలో ఇష్టానుసారం చేస్తే కోపం వచ్చింది ఆయనకి. ఎందుకు? శామ్యూయల్ కూడా కోపం వస్తుంది. ఎందుకు? శామ్యూయల్ మానవుడై ఉన్నాడు. ఆ రోజు ఆలయంలో కొరడ పెట్టుకునేది మానవుడై ఉన్నాడు. అర్థమవుతుందా? ఆమేన్. లాజరు చనిపోగా ఏడుస్తూ ఉన్నాడు. ఎందుకు? శామ్యూయల్ కూడా బంధువులు ఎవరైనా దగ్గరలో చనిపోతే, బాగా మంచి స్నేహితులు చనిపోతే ఏడుస్తాడు. ఆయన కూడా ఏడుస్తూ ఉన్నాడు. ఎందుకు ఏడుస్తున్నాడు? శామ్యూయల్లో ఉన్న దానినే అలాంటి వాటినే ధరించి ఎగ్జాక్ట్గా శామ్యూయల్ యొక్క పాప భారాన్ని భరించాలంటే ఎగ్జాక్ట్లీ ఎవరు రావాలి? ఇంకొక శామ్యూయలే రావాలి అక్కడికి. మీకు అర్థమవుతుందా? నీ భారాన్ని భరించాలి, నీ పాప భారాన్ని భరించాలంటే ఎగ్జాక్ట్లీ నీలాంటి వారే ఇంకొకరు రావాలి. ఆమేన్. అందుకే ఆయన ఎలా వచ్చినాడట? ఆయన సహోదరుల వంటి వాడు కావలసి వచ్చెను. తాను శోధింపబడి శ్రమ పొందెను గనుక శోధింపబడి వారికి సహాయం చేయగలవాడై ఉన్నాడు. దేవుని మహిమ కలుగును గాక. హల్లెలూయా. రావడము శరీరాన్ని ధరించుకున్నాడు, రావడము రక్త మాంసములు ధరించుకున్నాడు, మనలో ఒకరి వంటి వాడయ్యాడు. అంతేనా? అది ఎప్పటి వరకు? మరణించే వరకు మాత్రమే. మరణించిన తర్వాత ఆయన వేరే. మరణించే ముందు మానవుడు, మరణించిన తర్వాత దేవుడు. మరణించిన తర్వాత దేవదూత కూడా కాదు ఆయన. మరణించక ముందు దేవదూత కాదు, మానవుడై ఉన్నాడు. మరణించిన తర్వాత లేచినప్పుడు కూడా దేవదూత కాదు, దేవుడై ఉన్నాడు. ఆమేన్. మాట కాదు, రుజువులు చూస్తే మనకు అర్థమవుతాయి. ఓకే, 1వ అధ్యాయం 1వ వచనం, హీబ్రూస్ 1:1-2-3-4. పూర్వకాలమందు, అందరు వింటున్నారా? పూర్వకాలమందు నానా సమయములలో ప్రవక్తల ద్వారా మన పితరులతో మాట్లాడిన దేవుడు ఈ దినముల అంతమందు కుమారుని ద్వారా మనతో మాట్లాడాను. ఆయన దేవుని మహిమ యొక్క తేజస్సును, ఆయన తత్వం యొక్క మూర్తిమంతమునై ఉండి నిర్వహించుచు పాప విషయంలో శుద్ధీకరణము తానే చేసి ఎవరు ఇంటలేనట్టు వాక్యాన్ని ఏదో అట్లా ఇనుకుంటూ పోతున్నట్టురా. ఇప్పుడు ఏమయ్యాడు ఆయన? ఎప్పుడు? మరణించి లేచిన తర్వాత ఆయన దేవుని మహిమ యొక్క తేజస్సును, ఆయన తత్వం యొక్క మూర్తిమంతమునై ఉండి తన మహత్తు గల మాట చేత సమస్తం నిర్వహించచ్చు పాపముల విషయంలో శుద్ధీకరణము తానే చేసి దేవదూతల కంటే ఎంత శ్రేష్టమైన నామము పొందెనో వారికంటే అంత శ్రేష్ఠుడై. ఇప్పుడు దేవదూత కూడా కాదు, ఇప్పుడు దేవదూత కన్నా ఎక్కువ వాడైనాడు ఇప్పుడు ఆయన. ఆమేన్. దేవదూతల పొజిషన్కి ఆయన ఎప్పుడు పోలేదు. ఆయన వస్తే మన పొజిషన్కి వచ్చాడు, లేదా తన పొజిషన్కి వెళ్ళాడు. ఆయన ఉంటే మానవుడు లేదా దేవుడు, అంతేనా? ఇప్పుడు దేవదూతల కంటే ఏంటట ఎంత శ్రేష్టమైన నామం పొందెనో వారికంటే, పైన రాయబడింది దేవదూతల కంటే కొద్దిగా తక్కువగా చేయబడిన వాడై, కానీ
లేచిన తర్వాత, సమాధిలో నుండి లేచిన తర్వాత ఆయన శ్రేష్టమైన నామం పొంది వారి కంటే అంత శ్రేష్ఠుడై ఉన్నత లోకమందు మహామహుడగు దేవుని కుడి పార్శ్వమున కూర్చుండెను. మరణించకన్నా ముందు మానవుడై ఉన్నాడు, మరణించిన తర్వాత దేవదూతల కన్నా శ్రేష్ఠుడై తండ్రి కుడి పార్శ్వమున దేవుడై కూర్చున్నాడు. అక్కడ ఆయన దేవదూత ఎప్పటికీ కాదు, ఆయన అంతేనా? దేవదూతలు ఆయన సేవకులై ఉన్నారు, దేవదూతలు నాకు సేవకులై ఉన్నారు. ఆయన దేవదూత ఎప్పుడూ కాదు, ఆయన మానవుడయ్యాడు, లేదా మరలా దేవుడిగా తిరిగి వెళ్ళి ఉన్నాడు. ఏమైంది? ఒక స్తోత్రం కలగను గాక. హల్లెలూయా, ఆమేన్. ఏంటంటే జ్ఞానం ఉన్న వాళ్ళకి అన్నం ఉడికిందా లేదా అనేది ఒక మెతుకుతో చెప్పేస్తారంట వారు. అంతేనా? అంతేనామా? అన్నం ఉడికిందా లేదా చూడడానికి ఏమి తెలివినవారు ఏం చేస్తారు? ఒక్క మెతుకుని బట్టి ఇట్లా బట్టి విసికేస్తారు. తెలియలేని వారు గంటనే బయటకు తీసి చూస్తారు. అంతేనా? ఇంకా జ్ఞానం ఉన్నవారు మొక్క మెతుకు కూడా పట్టకుండానే చెప్పేస్తారు ఉడికిందా లేదా అనేది. అంతేనా? దానికి స్తోత్రం కలగదు కాక. నేను అదే లెక్కలో ఉంటాను, పట్టు పిసుకాల్సిన అవసరం లేదు, చూసి చెప్పేస్తాను ఉడికిందా లేదా అన్నమని. దేవుని కలిగిన కాక. వాక్యం మొత్తం బోధించాల్సిన అవసరం లేదు, ఈ పాటికే అర్థమైపోయింది అన్నం ఉడికిందా లేదా, ఆయన దేవుడా మనుష్యుడా. అర్థం కాలేదా? ఎస్. దానికి స్తోత్రం. జ్ఞానం కలిగిన వారికి ఒక మాట చాలు, 1,00,000 చెప్పాల్సిన అవసరం లేదు. ఆయన దేవుడా మానవుడు? ఆయన దేవుడై ఉన్నాడు, మానవుడై ఉన్నాడు. ఆయన 100% దేవుడై ఉన్నాడు, 100% మానవుడై ఉన్నాడు. ఆయన దైవత్వంలో రెండవ వ్యక్తి కాదు, ఆయనే దైవత్వమై ఉన్నాడు. ఆయనే దేవుడై ఉన్నాడు. ఆయన ఒక్కడే దేవుడై ఉన్నాడు. ఆయన లోకంలో చాలా మాటలు చెప్తారు, చాలా ఛాలెంజ్లు చేస్తారు. ఏమైతే స్తోత్రం కలిగి కాక. నేను జరుగుమలలో చెప్పాను, యెహోవా దేవుడు అంటున్నాడు, నేను మాత్రమే దేవుడను, నేను తప్ప వేరొక దేవుడు లేడు. ఆ మాటకు వస్తే యేసుక్రీస్తు దేవుడే కాదు. అరే, పరిశుద్ధాత్మ దేవుడే కాదు. నా మహిమను నేను ఎవరికి ఇయ్యనన్నాడు ఆయన. నేనే దేవుడను, నేను తప్ప వేరొక దేవుడు లేడు. యేసుక్రీస్తు దేవుడు కదా మాటకు వస్తే. కానీ నేను నమ్ముచున్నాను యేసుక్రీస్తు దేవుడు. అర్థమవుతుందా? మరి నేను యేసుక్రీస్తు దేవుడు అని నమ్మితే యేసుక్రీస్తు రెండవ దేవుడు కాసాలడు. పాతికండంలో లేదా పాత నిబంధనలు రాబడింది, ఒక్కడే దేవుడు, నేను తప్ప వేరొక దేవుడు లేడు. యెహోవా క్లియర్గా చెప్తూ ఉన్నాడు. ఇప్పుడు నేను తప్ప వేరొక దేవుడు లేడు అని అంటే, యేసుక్రీస్తుని ఎవరైనా ఆరాధిస్తూ ఉన్నప్పుడు నన్ను ఆరాధించవద్దు అని అనలేదు అని అంటే, ఈయనే యెహోవా అయి ఉన్నాడు. యాక్చువల్లీ ఈయననే దేవుడై ఉన్నాడు, ఈయనే తండ్రి అయి ఉన్నాడు, కుమారునిగా దిగివచ్చి ఉన్నాడు అక్కడికి. అంతేనా? నమ్ముతున్నారు ఆ మాటని? అర్థమైంది ఆ మాట మీకు అందరు కూడా? దేవునికి స్తోత్రం కలిగిన గాక. హల్లెలూయా. నిన్న ఒక రెఫరెన్స్ అవుతున్నాను, దేవుడు ఒక్కడని రాయబడ్డది. కొత్త నిబంధనలు రాయబడింది దేవుడు ఒక్కడే. ముగ్గురు దేవుళ్ళు ఎక్కడికి వెళ్ళొచ్చారు? దేవుడు ఒక్కడే. మరి యేసుక్రీస్తు ఎవరు? తండ్రి అనే దేవుడే కుమారునిగా దిగి వచ్చినాడు. ఆయన అంటే 100% దేవుడై ఉన్నాడు. 100% రెండవ దేవుడు కాదు, దైవత్వంలో ఒక దేవుడు కాదు, 100% ఆయన మాత్రమే దేవుడై ఉన్నాడు. ఇంకా వేరే దేవుడు లేడు. ఏమండి, నమ్ముతారా మాట? దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. లోకానికి చాటి చెప్పండి, దేవుడు ఆయనే, ఆయన తప్ప వేరొక దేవుడు లేడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. యూదులకు ఒక దేవుడు, అన్యులకు ఒక దేవుడు, క్రైస్తవులకు ఒక దేవుడు, గ్రీకులకు ఒక దేవుడు లేదు. యూదులకైనా గ్రీకులకైనా ఒక్కడే ప్రభువు, ఆయనే యేసుక్రీస్తు అయి ఉన్నాడు. ఆయన ఒక్కడే దేవుడై ఉన్నాడు. ఆయన సర్వలోకానికి ప్రభు ఒక్కడే ఉన్నాడు. ఆయన అందరికి, యేసుక్రీస్తు అందరికీ ప్రభు అయి ఉన్నాడు. యేసుక్రీస్తు నాకు ప్రభువే, యేసుక్రీస్తు సౌలుకు ప్రభువే, యూదులకు ప్రభువే, గ్రీకులకు ప్రభువే, ప్రతి దేశానికి ప్రభు అయినాడు. ఆయన మరలా ప్రభు ఎవరు? యెహోవా అయినాడు, యేసుక్రీస్తు కాదు. మరి ఈయన ప్రభు అని అంటారు అర్థం, ఈయనే యెహోవా. అంతేనా? ఈయనే యెహోవా. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. సో ఆయన చనిపోయి లేచి ఆయన దేవుని కుడి పార్శ్వమున
దేవదూతల కన్నా శ్రేష్ఠుడై, ఇక దేవదూతల కన్నా శ్రేష్ఠులు ఎవరు? దేవుడు. దేవదూతల కన్నా కింద వారెవరు? మనుషులు. అర్థమవుతుందా? ఆయన తన పూర్వస్థితికి మరలా వెళ్ళిపోయి ఉన్నాడు. ఆయన దేవునిగా మారి ఉన్నాడు. ఆయన ఇది వాక్యం ఎరగని వారు నానా రకాలుగా అనుకుంటారు. ఆయన కుడిపార్శ్వన కూర్చొని ఉన్నాడు. ఆయన కుడిపార్శ్వన కూర్చున్నాడు అంటే ఆయన కుడిపార్శ్వం ఏది? హూ ఇస్ గాడ్స్ రైట్ హ్యాండ్? జీసస్ క్రైస్ట్ ఈజ్ హిస్ రైట్ హ్యాండ్. యాక్చువల్లీ కుడిపార్శ్వమును కూర్చోలేదు, కుడిపార్శ్వమే యేసుక్రీస్తు అయినాడు. వాక్యము చాలా విభిన్న రీతులలో మాట్లాడుతుంది. నువ్వు దాన్ని సరిగా అర్థం చేసుకోగలకపోతే ముగ్గురు దేవుళ్ళు అని అంటావు. నువ్వు ముగ్గురు కాదు 10 మంది దేవుళ్ళు అంటావు. నీకు అర్థం కాకపోతే, అర్థమైతే ఒక్కడే దేవుడు అంటావు నువ్వు. యాక్చువల్లీ ఆమేన్. ఎప్పుడైతే ఆయన లోకానికి రావాల్సి వచ్చిందో, లోకానికి రావాలంటే దేవుడిగా దిగిపోవడానికి లేదు. ఓకే, పైన కాన్ఫరెన్స్ జరుగుతుందట. ఎక్కడ తెలంగాణ అసెంబ్లీలో అనుకున్నారా? కాదు, ఎక్కడ? పైన పరలోక అసెంబ్లీలో కాన్ఫరెన్స్ జరుగుతుందంట. ఓకే, మరి వెళ్ళాలి, కుమారునిగా వెళ్ళాలి. మరి ఎలా వెళ్ళేది? ఇంత ప్రభావము, దేవుడు ఎట్టబోయేది అని మీటింగ్ జరుగుతుందట. నిర్ణయం చేస్తున్నారట ఎట్టా భూమికి వెళ్ళాలని అనేది నిర్ణయం చేస్తున్నారట మీటింగ్లో, కాన్ఫరెన్స్లో. ఓకే, అండ్ లుక్ వేర్ హీ వాజ్ బోర్న్. చూడండి ఆయన ఎక్కడ జన్మించి ఉన్నాడు, యేసుక్రీస్తు ఎక్కడ జన్మించి ఉన్నాడో చూడండి. ఇట్ హ్యాడ్ టు బి డిసైడెడ్ ఇన్ ద కాన్ఫరెన్స్ వేర్ హీ బీ బోర్న్ టు మేక్ ఇట్ షూర్ హీ వాజ్ మ్యాన్. ఆయన ఖచ్చితమైన మనుష్యుడే అని తెలియజేయడానికి ఆయన ఎక్కడ పుట్టాలో అనే విషయాన్ని కాన్ఫరెన్స్లో మాట్లాడుకొని నిర్ణయం చేస్తున్నారంట వారి పైన. ఆయన ప్యాలెస్లో పుట్టాలా? ఓకే, ఆయన రాజభవనాలలో పుట్టాలా? ఆయన ధనికుల ఇంట్లలో, సంపన్నుల ఇంట్లలో పుట్టాలా? ఎక్కడ పుడితే ఆయన సాధారణమైన ఒక మంచి మనిషిగా 100% మనిషిగా ఉండగలుగుతాడు అని కాన్ఫరెన్స్ జరుగుతుంది. కాన్ఫరెన్స్లో డిసైడ్ చేస్తూ ఉన్నారట ఆయనను మనిషిగా చూపించాలి. ఎలా అయితే ఈయనను భూమికి తీసుకొని వెళ్ళి ఈయన 100% మనిషి అని ఎలా చూపించగలుగుతాం ఈయనని ఆయన మీటింగ్ జరుగుతూ ఉందంట పైన. అందరు ఇక్కడ ఉన్నారా? ఏం జరుగుతుంది పైన? ఒక మీటింగ్ జరుగుతూ ఉన్నదంట. ఆమేన్. సో he was born in a stable. He chose, instead of the ivory palace, God to bring him. ఆయన ఆ పశువుల తొట్టెను లేదా పశువులు ఉంటే ఆ స్థనాన్ని ఎన్నిక చేసుకున్నాడట. దేనికి బదులుగా? ఒక ప్యాలెస్కి బదులుగా, ఎక్కడైతే గాడ్స్ ఉండి కాపాడుచు ఉండే ఒక పెద్ద ప్యాలెస్లోకి వచ్చడానికి బదులుగా, అక్కడ పుట్టుటకు బదులుగా, ఇన్స్టెడ్ ఆఫ్ అన్ ఏంజెల్ ఎస్కార్ట్, ఆయన వస్తున్నప్పుడు ముందు కోటాను దూతలు ఆరాధనతో ఎస్కార్ట్ చేసి యేసుక్రీస్తు భూమికి వస్తూ ఉన్నాడు అని ఎస్కార్ట్ లేకుండా, అర్థమవుతుందా? అంటే ఆయన భూమికి వచ్చేటప్పుడు ఇంక ఎవరూ లేరు, ఒంటరిగా. అంటే ఆయన రాగలిగితే దేవుడై ఉన్నాడు, సమూహ దూతలందరినీ తీసుకొని రాగలుగుతాడు. ఆయన వచ్చినప్పుడు పెద్ద బరాతు చేస్తూ, పెద్ద ఎంతోమంది దేవదూతల ముందు వెనకాల నడుస్తూ ఆయన ఒక దేవునిగా, రాజుగా అలాగ తీసుకుని వచ్చి భూమిలో మనుషునిగా పెట్టగలుగుతారు. కానీ దానికి బదులుగా ఇన్స్టెడ్ ఆఫ్ రోలింగ్ కెరూబిమ్స్, ఆ కెరూబులకు బదులుగా విత్ ద ఫైనరీస్ ఆఫ్ హెవెన్, పరలోకమందున్న శ్రేష్టమైన వాటితో కాకుండా, he stuck himself, put himself in the stable. ఆయన తనను తాను బాధించుకొని ఆయన ఒక గొర్రెలు లేదా ఒక పశువులు పుట్టే ఒక స్థలములోనికి దిగి వచ్చి ఉన్నాడు. ఓవర్ ద మాన్యూర్ ఆఫ్ ద యానిమల్స్. ఎక్కడైతే పశువులు ఉండి ఆ రోతను కలిగిస్తాయో వాటిలోనికి తనను తాను తీసుకొని దిగి వచ్చి ఉన్నాడట. ఆయన వచ్చినప్పుడు అలసట లేదు, ఆయన వచ్చినప్పుడు గంభీరం లేదు, ఆయన వచ్చినప్పుడు బూరలు లేవు, ఆయన వచ్చినప్పుడు పెద్ద కాన్వాయ్ లేదు, ఆయన వచ్చినప్పుడు ఎవరు లేదు, ప్యాలెస్లోకి రాలేదు, ధనవంతుల కుటుంబాలకు రాలేదు. ఎందుకంటే ఆయన మానవుడిగా చూపించుకోవాలని అనుకున్నాడు. ఆయన రాజుల కుటుంబంలో పుడితే ఈయన రాజకుమారుడు అని అంటారు, ధనికుల కుటుంబంలో పుడితే ఈయన ధనవంతుడై ఉన్నాడు అని అంటారు. మనుషులు లెక్కలు చూడరు, సమానం దేవుడిగా చూసే లోకం ఇది ధనవంతులను. ఏమే కాబట్టి ఆయన ఎక్కడ పుట్టి ఉన్నాడు? ఆయన సాధారణ మానవుడుగా, ఎక్కడైతే ఈయన కేవలం మానవుడు అని పిలిపించుకునే ఒక స్థలంలోకే పరలోకంలో నిర్ణయం చేసుకొని ఆయన తనను తాను బాధించుకొని ఒక్కడే దిగి వచ్చాడు లోకానికి. ఆయన స్తోత్రం కలుగును గాక. అందుకే అంటాడు ఆయన, నా తండ్రికి ఆజ్ఞాపిస్తే
ఏమన్నాడు? నా తండ్రికి ఆజ్ఞాపిస్తే చెప్పరా, అది ఏముందో, ఏమది? నా తండ్రికి ఆజ్ఞాపిస్తే చాక్లెట్లు పంపించాడా? తింటారు బాగా, పంపిస్తాం మీకు. నా మాట లాగా తినేస్తాం. నా తండ్రికి ఆజ్ఞాపిస్తే వేల కొలది దూతలను పంపడనుకున్నారా? నీ కత్తి నీ ఊరిలో పెట్టాయి. ఆమేన్. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. సో ఇన్స్టెడ్ ఆఫ్ ఇవన్నిటికి బదులుగా ఆయన ఆ పశువులు వేసేటటువంటి ఆ పేడ వాటిలోనికి దిగి వచ్చినాడు. చూడండి ఎక్కడికి వచ్చాడు ఆయన, ఎక్కడి నుంచి ఎక్కడికి వచ్చాడు ఆయన. ఆయన అనుకుంటే రాజుల కుటుంబాలలో పుట్టొచ్చు, ఆయన పెద్ద పెద్ద ప్యాలెస్లో పుట్టొచ్చు. ఆయన దేవదూతలు బరాత్ తీసుకొని, దేవదూతలు ఒక కాన్వాయ్గా తీసుకొని వచ్చి గంభీరమైన ధ్వనులతో ఆయన లోకానికి తీసుకొని వచ్చి, ఇదిగో ఈయన మానవుడిగా పుట్టాడు. ఎవరు నమ్ముతారు మానవుడు అని ఆయన అప్పుడు? చెప్పండి, ఎవరు నమ్ముతారు? దేవదూతలు బరాతు బూరలు అన్నీ ఊదుకుంటూ వచ్చి పబ్లిక్లో యెరూషలేము మధ్యలో ఆయన నిలబెట్టి, ఇదిగో దేవుడు మానవుడు దివాడు. ఎవరు నమ్ముతాడు? ఏమండి నమ్ముతారా? రాజుల కుటుంబంలో ఇదిగో దేవుడు వచ్చాడు ఎవరు నమ్ముతాడు? మనుషులు వచ్చాడు ఎవరు నమ్ముతారు? రాజు కుటుంబం, దేవుడు. ఆయన ఎక్కడికి వచ్చాడట? పశువుల దానిలోనికి వచ్చాడట. తనను తాను 100% మానవుడిగా చూయించుకోవడానికి. అందరు ఇక్కడ ఉన్నారా? దేవుని మహిమ కలుగును గాక. ఓవర్ ద మాన్యూర్ ఆఫ్ ద యానిమల్స్, ద డర్ట్ అండ్ ఫిల్త్ ఆఫ్ ద వరల్డ్. లోకం యొక్క బురద దరిద్రతలోనికి ఆయన తనను తాను తీసుకొని వచ్చి ఉన్నాడు. తానే నిర్ణయించుకొని ఆలోచన సభలో, కాన్ఫరెన్స్లో నిర్ణయించుకొని దిగి వచ్చి ఉన్నాడు. ఎవరు రావద్దు నాతో పాటుగా? ఓకే ప్రభా, బూరలు నో 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 బూరలు నో, బూరలు లేదు, ఏం లేదు ప్రభా, మేము అక్కడ దాకా వస్తాం, వదిలేసి వస్తాం. నో నో నో, మీరు ఎవరు కనిపించడానికి వీల్లేదు. నో 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 ప్రభా, నీ రాజ వస్త్రాలు, దైవ వస్త్రాలు, నో నో నో, ఇవంటి ఏం అవసరం లేదు అక్కడ. ఇవన్నీ ఏం కనిపించకూడదు అక్కడ. నేను రాజులాగా, దేవునిలాగా నేను కనిపించకూడదు. ప్రభా, పరలోకంలో ప్రశస్తమైనవన్నీ తీసుకొని వచ్చాను. నో 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 నో, ఏవద్దు, నేను ఒక్కొన్న వెళ్తాను అక్కడికి. నేను దేవునిగా కాదు, మానవుడిగా వెళ్ళాలి అక్కడికి. నేను నా సహోదరుల వల్ల వెళ్ళాలి. నా సహోదరు వంటి రక్తం కావాలి, వారిలాగే మాంసము కావాలి, వారి వల్ల బాధలు కావాలి, వారి వల్ల ఎమోషన్స్ కావాలి, వారి వల్ల శోధనలు నా మీదకి రావాలి. అలాగనే నేను వెళ్ళాలి అని నిర్ణయించుకొని ఒక్కడిగా దిగి వచ్చిన దేవుడై ఉన్నాడు ఆయన. ప్రైజ్ ది లార్డ్. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆమేన్. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆమేన్. హల్లెలూయా. దేవుని మహిమ కలుగును గాక. ఏమైనా దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అబ్రహాము దగ్గరికి ఎలోహిం వచ్చాడు. అవునా? వినండి, దేవుడు ఎలాంటి సూచనలు ఇస్తూ ఉన్నాడు దాన్ని క్లియర్గా చెప్తాడు. అబ్రహాం దగ్గరికి ఎలోహిం వచ్చాడు. ఎలోహిం రాగానే అబ్రహాం అనే ఎలోహిం అని పిలిచి, ఆయన ప్రభా, కొద్దిగా ఆతిథ్యం తీసుకొని వెళ్ళాలి, దయచేసి నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళొద్దు, తినకుండా వెళ్ళొద్దు. ఓకే, కూర్చున్నాడు మంచిగా. అబ్రహాం మంచిగా కాల్చిన రొట్టెలను, మంచి కబాబ్లను, అవునా, అన్నీ తీసుకొని వచ్చాడు. ఆయన మంచిగా తిని ఆరగించి, బాగా తిని, కడుపు నిండా తిని అబ్రహాంను ఆశీర్వదించేసి వెళ్ళిపోతూ ఉన్నాడు ఆయన. ఆమేన్. వచ్చింది ఎవరు? ఎలోహిం ఎవరు? దేవుడు. వచ్చింది ఎవరు? దేవుడు. ఆయన ఎలోహిం అన్నాడు. ఏల్ అంటే దేవుడు. ఏల్ హీబ్రూలో ఏల్ అంటే దేవుడు. దేవుడు వచ్చి ఉన్నాడు, వచ్చినవాడు. మరి దేవుడు తినగలుగుతాడా? దేవుడు ఆత్మ గనుక, దేవుడు ఆత్మ గనుక, ఆమేన్.
దేవుడు ఆత్మ గనుక, గట్టిగా చెప్పండి. అందరు తెలిసిందే కదా అది, వీళ్ళు అంతా తెలిసింది కదా మాది. దేవుడు ఆత్మ గనుక ఆయన ఆరాధించేవారు. ఇప్పుడు దేవుడు ఆత్మ అయ్యి మరి కబాబులు ఎట్ట తినే? దేవుడు ఆత్మ అయ్యి మంచి కాల్చిన రొట్టెలు ఎట్ట తినే? ద్రాక్షారసం ఎట్ట తాగే? ఎట్ట తాగానంటే అబ్రహాం ముందు నిలబడ్డప్పుడు 100% దేవుడు, 100% మనుషుడు. ఆయన దేవుడు రొట్టెలు తినలేడు, మనుషుడు దీవించలేడు. దేవుడు దీవించాడు, మనుషుడు తిన్నాడు, మనుషుడు తాగాడు. ఎప్పుడైతే అబ్రహాం ముందుకు ఆయన నడుచుకుంటూ ఎడారిలో నుంచి వస్తున్నాడు, మీకు జ్ఞాపకం ఉందో? ఆయన వస్తున్నప్పుడు మెల్లిగా మట్టి పేరుకుంటూ పాదాలు తయారయ్యాట. మెల్లిగా అలా ఇలా వచ్చి అబ్రహాం ముందు వచ్చి నిలబడేసరికి ఒక మానవ శరీరం తయారై లోపల ముసుగేసుకొని లోపల దేవుడు ఉన్నాడు. ఇప్పుడు ఈ శరీరాన్ని నరికితే రక్తం కారుతుంది, శరీరాన్ని గుండెని చీలిస్తే లోపల దేవుడు ఉంటాడు. అక్కడ ఆయన 100% దేవుడు, 100% మనుషుడు. ఇప్పుడు బ్రాహ్మణ మాట్లాడతానంటాడు. అక్కడ దేవుడు ఏం చేస్తూ ఉన్నాడు? దేవుడు సన్ ఆఫ్ మ్యాన్ ఒక సూచనను చూపిస్తున్నాడు. అక్కడ మనుష్య కుమారుని యొక్క సూచనను చూపిస్తున్నాడు. అబ్రహాం ముందుకు వచ్చేసరికి ఒక మనుష్య కుమారుడు నిలబడి ఉన్నాడు. శరీరం అందు దేవుడు ప్రత్యక్షపరచబడేను. ఇప్పుడు యేసుక్రీస్తు ఎవరు? శరీరం అందు దేవుడు ప్రత్యక్షపరచబడేను. అంటే ఇప్పుడు ఆయన మనుష్య మరి దేవుడా? ఆయన 100% దేవుడు, 100% మనిషి అయి ఉన్నాడు. ఆయన దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. బ్రదర్ అంటాడు, బట్ గాడ్ వాజ్ షోయింగ్ సంథింగ్ దేర్ టు ద ఎలెక్టెడ్. ఎన్నిక చేయబడిన వారికి దేవుడు అక్కడ ఏదో ఒక విషయాన్ని చూపిస్తూ ఉన్నాడు. టు ద చర్చ్ టుడే, ఈ రోజున సంఘానికి, గివింగ్ దెమ్ దేర్ లాస్ట్ సైన్, వారికి వారి చివరి సూచనలు ఇస్తూ ఉన్నాడు. మహిమ కలుగును గాక, స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఆయన తిన్నాడు, ఆయన తాగాడు, మాంసాన్ని తిన్నాడు. అబ్రహాం సూపర్ చేసిన వాడు. ఏం మసాలా వాడిన అబ్రహాం దీంట్లో సూపర్గా ఉన్నది. ఎలా వండారు? కట్టెల మీద కాల్చారా, గ్యాస్ మీద కాల్చారా, ఎలా వండారు? అసలు సూపర్ చేసినారు. ఎవరు వండారు దీన్ని? చాలా రుచిగా ఉంది, నేను దీవిస్తున్నాను, ఇది తినారా అని దీవించి వెళ్ళాడు. ఆయన మంచిగా తిన్నాడు, శరీరంగా తిన్నాడు, ఆత్మలో దీవించాడు. ఆయన శరీరంగా మానవుడు, ఆత్మలో యెహోవా దేవుడై ఉన్నాడు. ఆయన దాన్ని అలాగే పిక్చర్ తీసుకొని వచ్చి 2000 సంవత్సరాల క్రితం యేసుక్రీస్తులో పెట్టండి. సేమ్ టు సేమ్. ఈయన తింటూ ఉన్నాడు, ఈయన తాగుతూ ఉన్నాడు, ఈయన అని చేస్తున్నాడు, చనిపోయిన వారిని లేపుతూ ఉన్నాడు. అంటే 100% మనుషుడై ఉన్నాడు, 100% దేవుడై ఉన్నాడు. ఆయన అంతేనా? సేమ్ టు సేమ్ ఇక్కడ చూసుకుంటే స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. హల్లెలూయా. ఒకరోజు ఒక స్త్రీ బ్రదర్ బ్రాహ్మణం దగ్గరకు వచ్చిందంట. వింటున్నారు అందరూ? వింటున్నారా? అందరు ఇక్కడే ఉన్నారా? ఒకరోజు ఒక స్త్రీ బ్రదర్ బ్రాహ్మణం దగ్గరకు వచ్చిందంట. వచ్చి అడుగుతూ ఉంది, దిస్ ఉమెన్ సెడ్, మిస్టర్ బ్రాహ్మణం, ఓకే, ఆ స్త్రీ ఉంటుంది, మిస్టర్ బ్రాహ్మణం, ఇఫ్ ఐ విల్ ప్రూవ్ టు యూ బై ద బైబుల్ దట్ హీ వాస్ జస్ట్ ఎ మ్యాన్, విల్ యూ యాక్సెప్ట్ ఇట్? నేను పరిశుద్ధ గ్రంథంలో నుంచే ఆయన కేవలం మనుష్యుడు మాత్రమే అని నేను ప్రూవ్ చేస్తాను, నువ్వు అంగీకరిస్తావా? ఆయన అంటున్నాడు, ఐ సెడ్ ఇఫ్ ద బైబుల్ సెడ్ సో. ఒకవేళ బైబుల్ అలాగ చెప్తే నేను నమ్ముతాను దాన్ని. ఆమేన్. షీ సెడ్ ఐ కెన్ ప్రూవ్ ఇట్. ఏమన్నది, నేను దాన్ని నిరూపించగలుగుతాను, ఆయన కేవలం మనిషి మాత్రమే, దేవుడు కాదు. ఓకే. అండ్ షీ యూజ్డ్ సెయింట్ జాన్ ద 11th chapter. షీ సెడ్, ఆమె యోహాను సువార్త 11వ అధ్యాయాన్ని వాడి ఆమె చెప్తాందంట, వెన్ జీసస్ వెంట్ డౌన్ టు ద గ్రేవ్ ఆఫ్ లాజరస్, ఎప్పుడైతే యేసు లాజరు యొక్క సమాధి యొద్దకు వెళ్ళాడో, ద బైబుల్ సెడ్ హీ వెప్ట్. బైబుల్ చెప్తా ఉంది ఆయన దుఃఖించెను, ఏడ్చెనని బైబుల్ చెప్తా ఉంది. ఐ సెడ్ దట్స్ రైట్. బ్యానం అంటా ఉన్నాడు. నేను చెప్పాను, అవునండి అది సరియే. సమాధి దగ్గరకు వచ్చినప్పుడు ఆయన ఏడ్చాడు, దుఃఖించాడు, బాధపడ్డాడు, కన్నీరు విడిచాడు ఆయన. షీ సెడ్, ఆమె అంటా ఉంది, దెన్ దట్ ప్రూవ్స్ ఇఫ్ హీ కుడ్ వీప్ హీ వాజ్ మ్యాన్. మరి అప్పుడు అది ప్రూవ్ చేస్తుంది ఏంటంటే ఆయన ఏడుస్తూ ఉన్నాడంటే దాని అర్థం ఆయన మనుష్యుడై ఉన్నాడు, ఏడుస్తూ ఉన్నాడు. ఆమేన్. దేవుని స్తోత్రం కలుగును గాక.
I said he was man, but he was the God man. అతడు మనుష్యుడే కానీ దైవ మనుష్యుడై ఉన్నాడు. That's right. I said when he went to the grave weeping. చాలా జాగ్రత్తగా వినండి. ఎప్పుడైతే సమాధి దగ్గరికి ఆయన ఏడుస్తూ వెళ్తూ ఉన్నాడో, దగ్గరికి వెలుచు ఉండగా నా సహోదరుడు చనిపోయినాడు అని ఏడుస్తూ వెలుచు ఉన్నాడు. when he went to the grave weeping, he was a man. ఆయన ఏడుస్తూ ఒక మనిషిగా ఏడుస్తూ వెలుచు ఉన్నాడు. బట్ వెన్ హీ స్టూడ్ అండ్, కానీ ఎప్పుడైతే ఆయన నిలబడి పుల్డ్ హీస్ లిటిల్ షోల్డర్స్ బ్యాక్, ఈ చిన్న భుజాలను వెనుకగా లాగి అంటున్నాడు, లాజరు బయటికి రా. దట్స్ ద టైం ఆయన దేవుడై ఉన్నాడు అక్కడ. లాజరు చనిపోయినాడు, అయ్యో ఏడుస్తూ లాజరు చనిపోయినాడు. సమాధి దగ్గరికి వస్తూ ఉండగా చిన్న భుజాలను వెనుక కనుకొని బ్రదర్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు. తన చిన్న భుజాలను వెనుక కనుకొని రొమ్ము ఇరిచి మునగానిలాగా నిలబడి ఆయన అంటున్నాడు, లాజరు బయటికి రా. Amen. A man that dead been for 4 days stood on his feet and lived again. 4 దినాలు సమాధిలో ఉన్నవాడు లేచి పాదాల మీద నిలబడి ఉన్నాడు. That was more than a man. అది మనుషుని కన్నా చాలా ఎక్కువ. That was God speaking through a man's lips. అది దేవుడు ఒక మనుషుని పెదవుల ద్వారా మాట్లాడుతూ ఉన్నాడు అక్కడ. Amen. What? గుడ్డబాయ్ రొమ్మిరిచి తన చిన్న భుజాలను వెనుకకి నెత్తి ప్రాణం ఎలా మాట్లాడుతున్నాడు చూడండి. ఆయన రొమ్ము విరిచే. ఇప్పుడు దాకా దుఃఖంతో ఉన్నప్పుడు మన శరీరము నలిగిపోయి భుజాలు ఇలా అయిపోతాం. అలా ఉండి ఏడుస్తూ బాధపడుతూ దగ్గరికి రాగానే ఇక టైం వచ్చింది, తండ్రి మహిమపరచబడే టైం వచ్చింది. దగ్గరికి రాగానే సమాధి దగ్గర పడి చూడగానే లేచి భుజాల వెనక అనుకొని లాజరు. ఎప్పుడైతే లాజరు అని పలుకుచున్నాడో దేవుడు పలుకుచున్న మాట ఎవరది? అదే ఏడ్చినప్పుడు 100% మానవుడు, లాజరు అనిపించినప్పుడు 100% దేవుడు. చనిపోయిన వారిని లేపుకొని బయట తీసుకొని వస్తూ ఉన్నాడు ఆయన. ఆమేన్. దేవుని స్తోత్రం కలుగును గాక. కొద్దిసేపు చాలా మంచి విషయాలు ఉంటాయి చూడండి మీరు. కొద్దిసేపు దేవుని మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఆయన ఏడవడానికి చాలినంత వాడు, లేపడానికి కూడా చాలినంత వాడు. He was enough to cry and enough to raise the dead. ఏడవడానికి చాలినంత వాడు, మరణించిన వారిని లేపడానికి కూడా చాలినంత వాడే ఉన్నాడు ఆయన. దేవుని స్తోత్రం కలుగును గాక. ఎప్పుడైతే యేసుక్రీస్తు దగ్గరకు వస్తూ ఉన్నాడో, ఆమేన్, దేవుని స్తోత్రం. బ్రదర్ బ్రానమ్ అంటాడు, కరప్షన్ న్యూ ఇట్స్ మాస్టర్. ఆమేన్. కుళ్ళుకు దాని యజమానుడు గుర్తుకొచ్చాడట. యాక్చువల్లీ కుళ్ళబట్టిన శరీరానికి దాని యజమానుడు, దానిని ఎవరు తయారు చేశారో ఆ సృష్టికర్త వచ్చి నిలబడ్డారట అక్కడ. శరీరమా బయటికి లేసిరా. ఏడ్చినప్పుడు దేవుడు సృష్టి, పిలిచినప్పుడు దేవుడు సృష్టిని పిలుస్తూ ఉన్నాడు. ఏడ్చినప్పుడు దేవుడు సృష్టించిన యేసు అనే ఒక శరీరం, లాజరు అని పిలిచినప్పుడు దేవుడు ఆయన సృష్టించిన ఒక శరీరాన్ని బయట పిలుస్తూ ఉన్నాడు ఆయన. 100% మానవుడు, 100% దేవుడై ఉన్నాడు ఆయన. ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎప్పుడైతే ఆయనలోంచి ప్రభావం బయటికి పోయిందో మానవుడై ఉన్నాడు ఆయన. బలహీనపడ్డాడు. ఎవరో నన్ను తాకేశారని అన్నాడు ఆయన. బలహీనపడ్డాడు ఆయన. దేవునికి స్తోత్రం కలుగును గాక. 3వ దినం లేచిన తర్వాత నన్ను ఎవరు తాకవద్దని అన్నాడు ఆయన. పరిపూర్ణ శక్తితో లేస్తూ ఉన్నాడు ఆయన. దేవుడై ఉన్నాడు అక్కడ ఆయన. ఏమి నా యేసుక్రీస్తుడు కేవలం మానవుడా? లే, ఆయన మానవుడు, దేవుడై ఉన్నాడు. ఆయన దైవ మానవుడై ఉన్నాడు ఆయన. ప్రైజ్ ది లార్డ్. ఆమేన్. దేవునికి మహిమ కలుగును గాక. అందరూ సంతోషంగా ఉన్నారా? వాక్యాన్ని ఎంజాయ్ చేయగలుగుతూ ఉన్నారా? ప్రత్యక్షతను ఎంజాయ్ చేయగలుగుతూ ఉన్నారా? దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రైజ్ ది లార్డ్.
హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఆమేన్, 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 ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, ఆమేన్, హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. సిలువలో గొప్ప శబ్దంతో ఏడుస్తూ ఉన్నాడు ఆయన. వినరా మాటని? ఎప్పుడైతే ఏడుస్తూ ఉన్నాడో ఆయన మానవుడై ఉన్నాడు. ఆయన మానవునిగా ఏడుస్తూ ఉన్నాడు. తండ్రి, నా చేయి ఎందుకు వదిలిపెడతావయ్యా అని ఏడుస్తూ ఉన్నాడు మానవుడుగా. కానీ ఆ ద్వారం ఉదయమున ఇక ఏమాత్రం మానవుడు కాదు, దేవుడిగా లేచి బయటకు వస్తూ ఉన్నాడు. ఓ మరణమా నీ ముళ్ళు ఎక్కడా? ఓ మరణమా నీ విజయం ఎక్కడా? ఏడ్చినప్పుడు మానవుడు అంటున్నాడు, తండ్రి ఎందుకు నా చేయి విడిచావయ్యా? ఆ ద్వారం ఉదయమున మరలా రొమ్మెనక కనుక్కొని బయటకు నడుచుకుంటూ వస్తూ ఉన్నాడు ఆయన. సమాధిని బద్దలు కొడుతూ ఉన్నాడు ఆయన. ఆమేన్. స్తోత్రం కలిగింది కాక. మరణము పాతాళము ఆయనను బంధించలేకపోయింది. ఎందుకు? దేవుడు. ఆమేన్. మానవులు ఎవరైతే పోయినారో పాతాళంకి ఇప్పటిదాకా బయటికి రాలే, ఈయన బయటకు వచ్చాడు. ఎందుకు? దేవుడు. మరణాన్ని సృజించిన దేవుడు, పాతాళాన్ని సృజించిన దేవుడు, ఆయన సృజించాడు. ఆయనను ఆపగలిగే పాతాళం లోకంలో ఎక్కడ లేదు. ఆయననే కాదు, ఎవరిలో ఆయన నివసిస్తున్నాడో వారి ముందు కూడా పాతాళ ద్వారాలు నిలబడిన. నేను కూడా దేవుడే ఉన్నాను. యేసు క్రీస్తు నాలో ఉన్నాడు. ఆమేన్. అందరు ఇక్కడ ఉన్నారా? దేవునికి స్తోత్రం కలిగిన గాక. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలిగిన గాక. వేలాడుతూ ఉన్నాడు, వేలాడుతూ ఉన్నాడు. మధ్యాహ్నం అయిపోయింది, ఎండ, ఉన్న రక్తము నీరంతా కారిపోయింది. వేలాడుతూ, బాధతో వేలాడుతూ, శ్రమతో వేలాడుతూ అంతా అయిపోయి మెల్లిగా నాకు దాహమైతే ఉంది, నేను దప్పికొని చూన్నాను. మానవుడు, మానవ శరీరము దప్పికొని చూన్నాను. నాకు ఆకలి, నాకు దాహం వేస్తూ ఉన్నది, దప్పికొని చూన్నాను, నాకు కొద్దిగా నీరు ఇవ్వండి అని బాధపడుచు మానవ శరీరము తట్టుకోలేక నీరు అడుగుచుండగా ఒక రోజున పెళ్లి జరుగుతూ ఉన్నది. బాణాలలో ద్రాక్ష రసం అయిపోయింది, వాటిని నీళ్ళతో నింపడనన్నాడు. నీటిని ద్రాక్ష రసంగా మార్చిన దేవుడు ఒకరోజు బావి దగ్గర ఒక స్త్రీతో మాట్లాడుతూ ఉన్నాడు. ఆమెతో అంటూ ఉన్నాడు, నిన్ను ఎవరైతే నీళ్ళు అడుగుతున్నాడో అతడు ఎవడో ఎరిగితే నువ్వు ఇలా మాట్లాడవు, నీకు నిత్య జీవపు ఊటను నేను ఇవ్వబోతున్నా అన్నాడు. నిత్య జీవ జలాన్ని ఇవ్వబోతున్నాను, నేనే ఆ జీవ జలము అన్నాడు ఆయన. ఎప్పుడైతే నేను తప్పికొని చూడాలన్నాడు 100% మానవుడు. ఎప్పుడైతే జీవ జలం మాట ఎత్తాడు 100% దేవుడే ఉన్నాడు ఆయన. బండను కొట్టగా నీళ్లు ఉబికి బయటకు వచ్చాను. బండను కొట్టగా బాలాజ్ నగర్లో ఉన్న నల్ల ఓపెన్ కాలే. బండను కొట్టగా ఒక పోరు బయటికి రాలే. బండను కొట్టగా సముద్రం బయటకు వచ్చింది. 20 లక్షల మందికి నదులు, సముద్రాల నీరు కావాలి. ఎప్పుడైతే బండ చీల్చబడి నీరు వచ్చిందో అప్పుడు దేవుడైనాడు ఆయన. ఆమేన్. ఆ బండ క్రీస్తే. నేను తప్పికొడుచున్నాను. ఆ బండ క్రీస్తే. మానవుడు నా బలం పోయింది, నేను తప్పికొడుచు ఉన్నాను. కొండను బయట తీసి విరిచి బండగా ఎడార్లో నిలబడగా మోసే చీల్చగా నీరు ఉబుకుతో నదులు కూడా కాదు సముద్రం వలె 20 లక్షల మంది
లక్షల మంది తెలుసా. ఒకవేళ ఒక ట్యాంకర్ లాగను, ఫుల్ పవర్ఫుల్ బోర్ లాగను, లేదంటే డ్యాములు కట్టినప్పుడు పెద్ద పెద్ద ఇంత పెద్ద పడుతుంది చూడు, గేట్స్ కాదు, పైపులు రౌండ్ ఇంత ఉంటాయి, ఎత్తిపోతలేదు. అట్లను లేదా గేట్స్ లాగానే వస్తే లాస్ట్ రోడ్ దాగలోపు చచ్చిపోతాడు. 20 లక్షల మంది లైన్ కట్టారా, విస్తరించి నీరు ఎట్టు పడితే అటు ప్రవహిస్తూ ఉన్నది. ఒక నది కాదు, 2 నది కాదు, ఆమేన్, 100 నదులు. స్తోత్రం కలుగును గాక. ఎప్పుడైతే తప్పికొని చూడాలన్నాడు 100% మానవుడు, ఎప్పుడైతే నీకు జీవజలాన్ని ఇస్తానన్నాడు 100% దేవుడు అయ్యాడు. ఆయన అన్నాడు, నేనే ఆ జీవజలమును. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. ఎప్పుడైతే యెరూషలేము వీధిలో గుండా నడుస్తూ ఉన్నాడు మానవుడు, అరే పట్టుకొని రానగానే పరిగెడుతూ ఉన్నాడు మానవుడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. యెరూషలేము వీధులలో స్నేహితులతో నడుస్తూ మక్క కంకి తెంపుకొని తింటూ మానవుడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. కానీ ఎప్పుడైతే ఆరోహణమయ్యే టైం వచ్చిందో, మేఘాలను చీల్చుకొని ఆకాశాన్ని చీల్చుకొని పైకి నడుచుకుంటూ వెళ్ళిపోయినాడే, అప్పుడు దేవుడు పైకి పోవడానికి ఆయనకి ఎవరు సాయం చేయలే, పైకి రమ్మని ఎవరు పిలవలే, పైకి పోవడానికి ఏ శక్తి సాయం చేయలే. ఆయనే స్వయముగా దేవుడు కాబట్టి ఆరోహణ వెళ్ళిపోతూ ఉన్నాడు ఆయన. యెరూషలేము వీధుల్లో నడుస్తున్నప్పుడు మానవుడు, ఆమేన్, అందరు ఇక్కడ ఉన్నారా, ఇక్కడ ఉన్నారా? యెరూషలేము వీధుల్లో నడుస్తున్నప్పుడు మానవుడు, కానీ గోడలో నుంచి దూరుకొని మధ్యలో పోయినప్పుడు శిష్యులు ఆశ్చర్యపోయినప్పుడు ఒక మానవుడు గోడలో నుంచి రాలేడు, దేవుడై ఉన్నాడు ఆయన. అంతేనా, అంతేనా? వీధుల్లో మానవుడు గోడల నుంచి లోపలికి పోయి మధ్యలో నిలబడినప్పుడు దేవుడు ఏదైనా చేయగల సమర్థుడు, తన మాటతో తన చేతతో ఏదైనా చేయగలిగిన వాడు దేవుడు. ఆయన కింద సమస్తాన్ని ఉంచి ఉన్నాడు. ఆయన అంటాడు, పరలోకమందును భూమి మీదను సమస్త అధికారము నాకు అనుగ్రహించబడి ఉన్నది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, ఆమేన్, హల్లెలూయా, ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. సిలువనెత్తారు. ఓకే, అందరు ఇక్కడ ఉన్నారా? సిలువనెత్తారు. బహుభారముగా కష్టముతో శక్తి అంతా వెళ్ళిపోయింది. చాలా కష్టంతో మోస్తూ ఉన్నాడు. ఒక దగ్గర స్లోపు కింద పడిపోయాడు. తట్టుకొని కింద పడిపోతే వెంటనే కురేనీడైన సీమోను పిలిచారు. నువ్వు రా, ఈయనకు బలం లేదు, నువ్వు రా, ఈయన మానవుడు మాత్రమే, నువ్వు రా, ఈయన నడవలేకపోతున్నాడు అన్నప్పుడు కురేనీడ సీమోను వచ్చి ఎప్పుడైతే సాయం చేస్తూ ఉన్నాడో అప్పుడు మెల్లిగా తేరుకొని ముందు అడిగేస్తూ ఉన్నాడు ఆయన. దేవునికి స్తోత్రం కలుగును గాక. అప్పుడు 100% మానవుడు అయినాడు ఆయన. కానీ ఒక దినాన దయ్యం నడుస్తున్నప్పుడు నీటి మీద నడుచుకుంటూ వస్తూ ఉన్నాడే, దేవుడై ఉన్నాడు ఆయన. శిలువ మోయలేక మానవుడై ఉన్నాడు, నీటి మీద నడుస్తూ దేవుడై ఉన్నాడు ఆయన. దేవుని స్తోత్రం కలుగును గాక. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. దేవుని మహిమ కలుగును గాక. ఆమేన్, హల్లెలూయా, 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 హల్లెలూయా. ఒక టైం వచ్చింది, ఆకలి కొన్నాడు ఆయన. ఆకలి అవుతుందని అన్నాడు ఆయన. ఏమైనా ఉందా తినడానికి అని అన్నాడు ఆయన. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆకలి అయినప్పుడు మానవుడు, దేవునికి స్తోత్రం కలుగును గాక,
ఆకలైనప్పుడు మానవుడు, అర్థమవుతుందా? ఆకలైనప్పుడు మానవుడు, కానీ ఎప్పుడైతే 5 రొట్టెలు 2 చేపలు ఎత్తి పట్టాడో దేవుడై ఉన్నాడు ఆయన. ఆయన అన్నాడు, నేనే జీవాహారమునై ఉన్నాను అన్నాడు ఆయన. ఆకలి కన్నప్పుడు మానవుడు, కడుపు కాలుతా ఉన్నది, ఆకలి అవుతా ఉన్నది, మానవుడు 100% మానవుడు. కానీ ఎప్పుడైతే రొట్టెలు ఎత్తి పట్టాడో దేవుడై ఉన్నాడు ఆయన. ఇదిగో మీ కొరకు పరలోకం నుంచి దిగి వచ్చిన జీవాహారం నేనే అని అన్నాడు ఆయన. దేవుడు అందరితో మాట్లాడగలుగుతున్నాడా? ఆమేన్, హల్లెలూయా. ఆనంద్ బాబు దేవుడు మాట్లాడుతున్నాడు నీతోటి. దేవునికి స్తోత్రం కలుగును గాక. సిస్టర్స్ దేవుడు మాట్లాడుతున్నాడు మీతోటి. దేవుని మహిమ కలుగును గాక. ఆయన 100% మానవుడు, 100% దేవుడై ఉన్నాడు ఆయన. సర్వశక్తిమంతుడైన దేవుడై ఉన్నాడు ఆయన. ఆమేన్, హల్లెలూయా, ఆమేన్. దేవునికి స్తోత్రం కలుగును గాక. గెత్సెమనే తోటలో పోయినాడు, మోకరించినాడు, ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఎంతగా ప్రార్థన చేస్తున్నాడంటే తన చెమట రక్తము కారేంతగా, తండ్రి నిశ్చితమైతే ఈ గిన్నె నాయకుడిని తొలగించు ప్రభువా అని బాధపడుతూ దుఃఖముతో దీన్ని నేను భరిస్తానో లేదో ప్రభువా నిశ్చితమైతే తొలగించు నాయన అని మనుష్యుడిగా రోధిస్తూ బాధపడుతూ ప్రార్థన చేస్తూ ఉన్నాడు ఆయన. దేవునికి స్తోత్రం కలుగును గాక. మొరపెడుతూ ఉన్నాడు ఆయన. దేవునికి మహిమ కలుగును గాక. కానీ ఆదివారం ఉదయమున జస్ట్ 2 రోజుల తర్వాత దేవుడిగా లేచి వచ్చి నిలబడ్డాడు ఆయన. ప్రార్థనలు వినే దేవుడిగా నిలబడ్డాడు ఆయన. మొరలు వినే దేవుడిగా నిలబడ్డాడు ఆయన. నీ దుఃఖానికి జవాబిచ్చే దేవుడిగా నిలబడ్డాడు ఆయన. ప్రైజ్ ది లార్డ్. ప్రార్థన చేసినప్పుడు మానవుడు, ప్రార్థన వినేటప్పుడు తండ్రి అయిన దేవుడు. అంతేనా? సంతోషంగా లేదా? నా దేవుడు ఈజ్ ఎ గాడ్ ఆఫ్ వెరైటీ. వెరైటీ. దేవుడికి స్తోత్రం కలేదు కాక. హల్లెలూయా, ఆమేన్, ఆమేన్, హల్లెలూయా. దేవుడికి స్తోత్రం కలుగును గాక. పగలంతా బోధించాడు. బలమైన మీటింగ్ జరిగింది. గొప్ప స్వస్థతలు. వేల మంది ప్రార్థన చేసుకున్నారు. ప్రార్థన వరుసలు. అలసిపోయాడు పేతురు. కొద్దిగా అవతలకి వెళ్దాం పదా, ఓడని సిద్ధం చేయి. సరే ప్రభా వెళ్దాం పదా. ఆయన అందరూ పోయి ఓడని స్టార్ట్ చేయగానే ఆయన అమరమున పోయి నిద్రపోవడం ప్రయత్నం చేస్తూ ఉంటే పేతురు యోహాను ఎవరో వచ్చి మంచి పిల్లని ఇచ్చారట ఆయనకి. పిల్లో తల కింద పెట్టుకొని, అబ్బా బాగుంది, చాలా అలిపిపోయేటట్టుగా ఉంది నాకు ఇప్పుడు, అమ్మా చాలా అలసిపోయినా నేను, నా శక్తి ఎంత పోయింది, నేను కాసేపు పడుకుంటానని పడుకున్నప్పుడు అలా పడవబోతూ ఉండగా ఓడపోతూ ఉండగా సముద్రం మీద అలజడి రేగింది. బ్రదర్ బ్రానమ్ అంటూ ఉన్నాడు, 10,000 సాతాను దూతలు ఆయన ఈ రాత్రికి ఎలాగైనా ఈయనని వేసేద్దామని వచ్చారట వారు. 10,000 ఏంజల్స్, సాతాను యొక్క దూతలు ఈ రాత్రి ఈయనని ఎలాగైనా వేసేద్దామని వచ్చి అలలను రేపి సముద్రాన్ని గడబడి చేస్తున్నప్పుడు ఆయన ఎంత అలసిపోయాడంటే అంత అలచడి, అంత కేక, అంత అలలు కూడా ఆయన ఏమాత్రం లేపలేకపోయినాయట. ఆమేన్. అది ఏది లేపలేకపోయింది కానీ తన బిడ్డల పిలుపు లేపేసింది ఆయననే. ప్రభా 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 మనం నశించిపోతున్నాం. ఏమైంది? అంతకన్నా భయంకరమైన అలా ఓడను కొడుతున్నప్పుడు, ఓడను అటు ఇటు ఊపేస్తున్నప్పుడు ఎంత అలసిపోయాడంటే లేవలేని పరిస్థితిలో 10,000 దూతలు ఇప్పుడు చంపేస్తాం, ఈ రాత్రికాలం వదిలిపెట్టేది లేదని వచ్చాయట. వేనమంటాడు. ఎన్ని దూతలు? 10,000 దూతలు, సాధారణ దూతలు, డెవిల్స్, దురాత్మలు అన్నాడు. డెవిల్స్ 10,000 దురాత్మలు ఈ రాత్రి ఎలాగ నేను వేసేద్దామని వచ్చి సముద్రంలో అల్లకల్లం చేసి ఆ ఓడను ముంచే ప్రయత్నం చేస్తా ఉన్నాడట. ఈయననేమో దావీదు కుమారుడు, ఈయననేమో దావీదు కుమారుడు. మీకేమైనా వెలిగిందా? నా పక్కన 1000 మంది పడినను, నా కుడి పక్కన 10,000 మంది పడినను నాకు ఏ అపాయము రాదు. దావీదు కుమారుడు. స్తోత్రం కలుగును గాక. ఆయన నిద్రిస్తున్నప్పుడు 100% మానవుడు. లేవలేకపోతున్నాడు.
వాళ్ళు వచ్చి లేపితే ఏమైంది ప్రభా, మనం చనిపోతాం ప్రభా, భయంకరంగా ఉంది పరిస్థితి, ఏం విశ్వాసం లేదా మీకు, ఎందుకు అట్లా చేస్తూ ఉన్నారు, నలుపు ఇంకా పోనేలేదే మానవుడు. దేవునికి స్తోత్రం కలిగిన గాక, దేవుని మహిమ కలిగిన గాక. హల్లెలూయా. He was a man when he was asleep. నిద్రపోయినప్పుడు ఆయన మానవుడై ఉన్నాడు. But when he put his foot upon the brail of the board, ఆ బోడ యొక్క దాని మీద కలప మీద దాని మీద ఆయన కాలు పెట్టి పీస్ స్టిల్, నిశ్శబ్దంగా ఉండు అని అన్నప్పుడు, and the waves and the winds obeyed him, గాలి అలలు ఆయనకు లోబడ్డాయి. He was more than a man when he did that. He was God. ఇది చేసినప్పుడు ఆయన మనిషి కన్నా ఎక్కువ అయినాడు, ఆయన దేవుడై ఉన్నాడు. ఆయన వచ్చాడు, బయటకు వస్తున్నాడు, అల్ల చెడాలు చల్లుతుంది, పడవ మీకు వచ్చాడు. ఆమేన్. పడవ మీకు వచ్చాడు. ఆమేన్. దేవునికి స్తోత్రం కలుగును గాక. పీస్ స్టిల్. పడవ దాని పైన కాలు పెట్టి సమాధానముగా ఉండు. అలలు లోపడ్డాయి, గాలి లోపడింది, సముద్రం లోపడింది. అప్పుడు మానవుడు కాదు, నిద్రిస్తున్నప్పుడు మానవుడు, అప్పుడు దేవుడై ఉన్నాడు. ఆయన సర్వశక్తి గల దేవుడై ఉన్నాడు. ఆయన సమస్తము లోపరుచుకునే దేవుడై ఉన్నాడు. ఆయన కాలు పెట్టేదేంది, రొమ్మ ఇరుచుకునేదేంది, దేవుడు, నా దేవుడు యేసుక్రీస్తు, నా దేవుడు. ప్రైజ్ ది లార్డ్. గొంతు విరిచి లోకానికి చాటి చెప్తాను, శరీరం నశించిన లోకానికి చాటి చెప్తాను, అరిసి కేకలేసి దమ్మున్నంత వరకు చెప్తాను, యేసుక్రీస్తే దేవుడై ఉన్నాడు. ఆయన కొంతమంది అనుకుంటారు, ఈయన ఎందుకు ఇట్లా అరుస్తున్నాడు, ఏమైంది ఈయనకి, నెమ్మదిగా చెప్పొచ్చు కదా అనేటోళ్ళకు నేను చెప్పేది ఒకటే మాట, గొల్లోనికి ఏం తెలుసు, సంఘశాఖలోడికి ఏం తెలుసు, ప్రత్యక్షత యొక్క తీయదనం ఇస్తే మడిసి గోసలు పెట్టుకున్నాడట. అట్టంటోళ్ళు కొంతమంది సంఘశాఖలలో ఇక్కడే ఉన్నారా? దేవునికి స్తోత్రం కలిగిన గాక, దేవునికి మహిమ కలిగిన గాక. కొన్నిసార్లు సంఘ కాపరి మానవుడు, సంఘ కాపరి అలసిపోతాడు. సంఘ కాపరి అలసిపోయి ఆయన ముందే అనౌన్స్ చేస్తాడు, ఆదివారం సాయంకాలం మీటింగ్ ఉంటుంది. అలసిపోతాడు, అలసిపోయి రాలేని పరిస్థితి. ఎందుకు? మానవుడైనాడు, కానీ ఒక రోజున వచ్చేస్తాడు ఇక్కడికి. ఎందుకు? దేవుడు వచ్చి ఉన్నాడు ఆయనలోనికి. ఇప్పుడు మానవుడు అయినాడు, కానీ ఇప్పుడు దైవ మానవుడై ఉన్నాడు. ఆయన కూడా వచ్చేస్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలదు గాక. కొన్నిసార్లు ఇంటి నుంచి బయలుదేరుతున్నప్పుడు, అయ్యో ఈరోజు పులిబిట్ ఎక్కలేను, నాకు జ్వరంతో ఉన్నాను, నేను బాధపడుచు ఉన్నాను, నా శరీరం సహకరిస్తలేదు, నేను బోధిస్తానో లేదో నాకు తెలీదు అని ఎప్పుడైతే చర్చికి వస్తాడో మానవునిగా వస్తూ ఉన్నాడు. కానీ ఎప్పుడైతే మెల్లిగా నడుచుకుంటూ అమరంలో నుంచి ఓడ పైకి వస్తాడో, దేవుడు ఆయనలోకి వచ్చి దేవునిలా నిలబెట్టి సంఘముతో మాట్లాడుతున్నాడు సమయంలో. ప్రైజ్ ది లార్డ్. మనం కూడా మానవులు, మనం కూడా దేవులు. ఆయన అన్నాడు, మీరు దైవములని మీతో చెప్పలేదా? దేవుళ్ళమే కానీ ఆరాధించబడే దేవుళ్ళము కాదు, అధికారము కలిగిన దేవుళ్ళము,
శాసించమని అన్నాడు ఆయన. ఆ కొండతో శాసించమని అన్నాడు ఆయన. ఆమేన్. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఆమేన్. హల్లెలూయా. So tired he couldn't move. ఆయన అలసిపోయి కదలలేకపోతూ ఉన్నాడు. When even the mighty waves didn't even wake him. ఆ బలమైన అలలు కూడా ఆయన లేపలేకపోయినాయి. He was a man when he was asleep. నిద్రపోతున్నప్పుడు ఆయన మనుషుడైనాడు. But when he rose up, come up there and stuck his foot on the brail of the boat, looked up and said, peace, be still. నిశ్శబ్దముగా ఉండు అని అన్నప్పుడు, and the waves and the wind obeyed him. He was God when he did that. దాన్ని ఎప్పుడైతే చేశాడో ఆయన దేవుడై ఉన్నాడు ఆయన. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆమేన్. హల్లెలూయా. దేవుని మహిమ కలుగును గాక. ఒక రోజున అలా నడుచుకుంటూ పోతూ ఉంటే ఒక ట్యాక్స్ కట్టేవాడు అడ్డుపడ్డాడు. ఏమా ట్యాక్స్ కట్టారా మీరు? ట్యాక్స్ కట్టాలి కదా మీరు అంటే, యేసుక్రీస్తు పేతురు ఉండి అవునయ్యా సరే వస్తామని ఇంటికి వెళ్ళిపోయినారు. ఇంటిలోకి వెళ్ళగానే అందరికన్నా ముందు ఆయనే మాట ఎత్తాడట. ఏంటి ఆయన ఏమడుగుతున్నాడు? ట్యాక్స్ కట్టాలట. కుమారులు కూడా కట్టాలా? కుమారులు స్వతంత్రులే కదా, వారు కూడా కట్టాలా? అందరూ కట్టాల్సిందే. అయితే మనం స్వతంత్రులమే, అయినా సరే కట్టేద్దాం ట్యాక్స్ని. ఆమేన్. మా డబ్బులు ప్రభు లేవు నాయన, ఖాళీ సంచి ఉంది పోయా. యూదా ఏది డబ్బులు? ఏం లేదు, సంచి ఖాళీ అయిపోయిందయ్యా, ఏమి లేవు డబ్బులు ఇక్కడ అని అన్నప్పుడు ఆయన అన్నాడు, పేతురు నేరుగా సముద్రంకి వెళ్ళు, గలిలే సముద్రంకి వెళ్ళు. అక్కడ వల వేయి, అక్కడ వచ్చే మొదటి చేప నోటిలో నీకు ఒక షెకెలు దొరుకుతుంది. షెకెలు పెట్టింది ఎవరు? చేప నోట్లో షెకెలు ఉంటుందని చెప్పింది ఎవరు? పేతురికే దొరుకుతుంది అని చెప్పింది ఎవరు? ఎప్పుడైతే డబ్బులు లేవా, కట్టాలి కదా ట్యాక్స్ అన్నప్పుడు మానవుడై ఉన్నాడు. ఎప్పుడైతే పేతురు పో చేప నోట్లో నానబడ తీసుకురా అన్నప్పుడు దేవుడై ఉన్నాడు ఆయన. అంతేనా? ఎవరు చెప్పాడు అక్కడ ఉందని? ఎవరు పెట్టారు అక్కడ? ఆయనకి ఎవరు చెప్పలే, ఆయనే పెట్టాడు. ఆయనకు తెలిసి అక్కడ ఉందని. శూన్యంలో నుండి సమస్తమును సృష్టించగలిగిన దేవుడు. పేతురు ఒక్కటి చేపలు పడుతున్నాడా? చాలామంది పడుతున్నారు. ఎవరి దగ్గర రాలేదు చేప. అది పేతురుకి దొరికింది. పేతురు తీసుకుని వస్తా అంటాడు. సరే పోయి నీ కోసం నా కోసం కూడా ట్యాక్స్ కట్టయిపో. యేసుక్రీస్తు ట్యాక్స్ కట్టాడు. ఆయన కుమారుడై ఉండి, యెరూషలేము ఇశ్రాయేల్ దేశపు వారసుడై ఉండి ఆయన అంటాడు, ట్యాక్స్ ఎవరు వసూలు చేస్తారు? యాక్చువల్లీ పరదేశులకు పరదేశుల దగ్గర నుంచి వసూలు చేస్తారు. మరి మనం స్వతంత్రం కదా, మనం కుమారులం కదా, మనం కూడా కట్టాల్సిందే అయ్యా. కుమారుడై ఉండి కట్టాల్సిన అవసరం లేనివాడై ఉండి కూడా గవర్నమెంట్ ఆర్డర్స్కు లోబడి నీ కోసం నా కోసం కట్టేసి ట్యాక్స్ పోన్నాడు ఆయన. అందుకే వాక్యం సెలవిస్తుంది, మీ పైన ఉన్న అధికారులకు లోబడి ఉండి. ఏ అధికారము కూడా సొంతగా కలిగినది కాదు, దేవుని వల్ల కలిగినది ప్రతి అధికారము కూడా. దేవుడు ఆలోచన లేకుండా ఎవడు ఎవరిని ముట్టజాలడు, ఎవడు ఎవరిని చంపజాలడు. ఏ అధికారమైనా దేవుడు ఇస్తేనే వస్తుంది. అది కమ్యూనిస్టాన్ని లేపింది దేవుడు, యూదులను చంపడానికి లేపిందా దేవుడు, మరలా హిట్లర్ను చంపడానికి రష్యాను లేపిందా దేవుడు. సమస్తాన్ని జరిగించేవాడు దేవుడు అయి ఉన్నాడు ఆయన. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ఆమేన్. ఏడుస్తున్నాడు, మానవుడై ఉన్నాడు. దుఃఖపడుతున్నాడు, మానవుడై ఉన్నాడు. దాహపడుతున్నాడు, మానవుడై ఉన్నాడు. ఆమేన్. అలసిపోతున్నాడు, మానవుడై ఉన్నాడు. ఆమేన్. కానీ మానవుడు మాత్రమే కాదు, దేవుడు కూడా అయి ఉన్నాడు. మత్తయి సువార్త 28:17.
వారు ఎవరిని చూసి? యేసు ప్రభువును చూసి. ఇంగ్లీష్లో వర్షిప్డ్ అని ఉన్నది. ఆరాధించిరి, ఆయనను ఆరాధించిరి. కానీ కొంతమంది అనుమానపడ్డారు, కొంతమంది సందేహించారు. ఎప్పుడైతే అందరూ ఓ ప్రభా నువ్వు దేవుడు నాయన నీకే స్తుతి, ఆయన ఆయన నిలబడ్డాడు, నీకే స్తుతి అన్నప్పుడు అట్లా ఆరాధన చేయకండి, నేను దేవుడిని కాదు అనలేదు ఆయన. కానీ మానవుగా ఉన్నాడు, ఇప్పుడు తిరిగి లేచాడు, దేవుడిగా ఉన్నాడు. ఇప్పుడు ఆరాధిస్తుంటే నన్ను ఆరాధించొద్దా అని చెప్పడం లేదు. ఎందుకు? అలా చెప్పే అలవాటు ఆయనకు లేదు. ఆయనే ఆరాధనకి యోగ్యుడై ఉన్నాడు, ఆయన ఆరాధనకి పాత్రుడై ఉన్నాడు. ఆయనను మాత్రమే ఆరాధించాలి. ఆరాధిస్తున్నప్పుడు ఏమీ అనలేదు. ఎందుకు? అంతకుముందు మానవుడు, ఇప్పుడు దేవుడై ఉన్నాడు ఆయన. ఆమేన్. రెవల్యూషన్ 5:12, 13, 14. చదవండి మా. ఎవరు నిలబడ్డారు అక్కడ? ఆయన నిలబడింది ఎవరు? గొర్రెపిల్ల. గొర్రెపిల్ల ఎవరై ఉన్నారు? యేసుక్రీస్తు అయి ఉన్నారు. ఓకే. అప్పుడు వారు అంటున్నారు, వారు వధింపబడిన గొర్రెపిల్ల శక్తియు ఐశ్వర్యమును జ్ఞానమును బలమును ఘనతయు మహిమయు స్తోత్రమును పొందనర్హుడని గొప్ప స్వరముతో చెప్పుచుండిరి. అంతటా పరలోకమందును భూలోకమందును భూమి కిందను సముద్రంలోని ఉన్న ప్రతి సృష్టము అనగా వాటిలో ఉన్న సర్వమును సింహాసనుడై ఉన్న వానికి గొర్రె పిల్లకును స్తోత్రమును ఘనతయు మహిమ ప్రభావం యుగములు కలుగును గాక అని చెప్పుట వింటిని. ఆ 4 జీవులు ఆమేనని చెప్పగా ఆ పెద్దలు సాగిలపడి నమస్కారం చేసిరి. ఎవరికి? దేవునికి. భూమి మీద ఉన్నప్పుడు మానవుడై ఉన్నాడు ఆయన. పరలోకం పోగానే శరీరం లేదు, రక్త మాంసములు దేవుని రాజ్యంలోనికి రాసాలు. ఇప్పుడు ఆయన దేవుడై ఉన్నాడు అక్కడ. ఆయన ప్రజలు 24 పెద్దలు 4 జీవులు సమస్తము కూడా ఆయనను ఆరాధన చేస్తూ ఉన్నారు అక్కడ. ప్రైజ్ ది లార్డ్. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ప్రజలు తప్పులు చేస్తూ ఉన్నారు, ప్రజలు పాపం చేస్తున్నారు. యెరూషలేము ఆలయంలో అమ్మకాలు బిజినెస్లు చేస్తూ ఉన్నారు. కోపం వచ్చింది ఆయనకి. వచ్చిందా? బిజినెస్లు చేస్తూ ఉంటే కోపం వచ్చింది ఆయనకి. కొరడా బట్టి చెల్లు అనిపించాడు ఆయన. కోపం వచ్చింది, తప్పులు చేస్తున్నా అన్నాడు. ఆమేన్. ఎప్పుడైతే కోపం వచ్చిందో, ఎప్పుడైతే కొరడా పట్టాడో అప్పుడు మానవుడై ఉన్నాడు ఆయన. అదే మానవుడు ఒకరోజు వ్యభిచారం చేత పట్టబడ్డ స్త్రీ ముందుకు వస్తే నేను కూడా అన్ని క్షమించేస్తున్నా అన్నాడే, అప్పుడు దేవుడై ఉన్నాడు ఆయన. నీ పాపాలు క్షమించబడ్డాయి, నీ పర్ఫెక్ట్గా నడువు అన్నాడే, అప్పుడు దేవుడై ఉన్నాడు ఆయన. ఒకరు తప్పులు చేస్తే కోప్పడినప్పుడు మానవుడు, ఇంకొకరి పాపాలను క్షమించినప్పుడు దేవుడై ఉన్నాడు ఆయన. ఎందుకంటే దేవుడు మాత్రమే పాపములను క్షమించగలడు. ఆమేన్. హల్లెలూయా. ఆమేన్. అందుకే ఎప్పుడు కూడా ఆయన సన్ ఆఫ్ మ్యాన్ అని పిలుచుకోవడానికి ఇష్టపడ్డాడు. ఆయన కుమారుడు అని మాట్లాడతాడు. ఆయన గురించి మాట్లాడితే కుమారుడు అని మాట్లాడతాడు. కుమారుడు తండ్రి ఏది చెప్తే అదే చేస్తాడని అంటాడు. ఆయన గురించి మాట్లాడుతూ ఆయన గురించి మాట్లాడుతూ కుమారుడు అంటాడు. ఆయన గురించి మాట్లాడుతూ మనుష్య కుమారుడు అని మాట్లాడతాడు. మనుషులకు పుట్టినవాడు మనుష్య కుమారుడు అంటే ఎప్పుడు కూడా ఆయన ఒక మనిషిగా పిలుచుకోవడానికి ఇష్టపడ్డాడు. ఎందుకంటే ఆయన వచ్చిన కార్యమే అది. దేవుడిగా ఉండడానికి ఆరాధించబడడానికి రాలేదు ఆయన. మనిషిగా ప్రాణం పెట్టి మనల్ని రక్షించడానికి వచ్చిన దేవుడై ఉన్నాడు ఆయన. ప్రైజ్ ది లార్డ్. సమస్తమును ఆపగలిగిన వాడు, సమస్తమును శాసించగలిగిన వాడు, సమస్తమును చేయగలిగిన వాడు. ఆమేన్. 100% మానవుడు, 100% దేవుడై ఉన్నాడు ఆయన. హల్లెలూయా. ఆమేన్. ఆయన శరీరం అందు పుట్టి మనలాంటి ఎమోషన్స్ ఏమంటారు తెలుగులో? భావోద్వేగాలను కలిగిన వాడు, మనలాంటి కోరికలు కలిగిన వాడు,
మనలాంటి అంటే పాపపు కోరికలు కాదు, శరీరముకు సంబంధించిన అవసరాల కోరికలు. దాహం అవుతుందని అన్నాడు ఆయన, ఆకలి అవుతుందని అన్నాడు ఆయన, దప్పికొరుచున్నాను అన్నాడు ఆయన, ఏడుస్తూ ఉన్నాడు ఆయన. ఒకసారి సొమ్మసిల్లిపోయాడు ఆయన. తెలుసా మీకు ఆ విషయం? సొమ్మసిల్లిపోయాడు. అక్కడ యాకోబు బావి ఉండెను గనుక యేసు ప్రయాణము వలన అలసి ఉన్న రీతినే, అంటే ఆ బావి దగ్గరికి వెళ్ళాలని చాలా దూరం నుంచి నడుచుకుంటూ వచ్చి ఆ బావి దగ్గర రాగానే ప్రయాణము వలన అలసి ఉన్న రీతినే మానవుడు అలసిపోయాడు ప్రయాణం చేసి ఆయన. కానీ ఎప్పుడైతే కూర్చొని మాట్లాడుతున్నాడో దేవుడు అయినాడు ఆయన. అంతేనా? వచ్చి కూర్చున్నప్పుడు అలిపుతో ఉన్న మానవుడు అయినాడు. ఎప్పుడైతే ఆ స్త్రీతో మాట్లాడుతున్నాడో దేవుడు అయినాడు. నువ్వు నిజమే చెప్పావు, ఇప్పుడున్నవాడు నీ భర్త కాదనగానే నీవు మెస్సయ్యవని గుర్తుపడుతూ ఉన్నాను. మెస్సయ్య ఎవరో కాదు, స్వయాన దేవుడై ఉన్నాడు ఆయన. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఆయన ఎప్పుడు మనుష్యుడై వచ్చినా తన దైవత్వాన్ని విడిచిపెట్టలేదు. గుర్తుంచుకోండి. ఓకే అమ్మ, అందరు ఇక్కడ ఉన్నారా? ముగిస్తున్నాను, కాసేపట్లో ముగిస్తున్నాను. ఆయన మనిషి వచ్చినా తన దైవత్వాన్ని ఎప్పుడు వదిలిపెట్టలే. ఒక మాట తీయండి, లూకా సువార్త 6వ అధ్యాయం 5వ వచనం. కాగా మనుష్య కుమారుడు విశ్రాంతి దినమునకును యజమానుడని. అందరు ఇక్కడ ఉన్నారా? అందరు ఇక్కడ ఉన్నారా? మంచి పాయింట్ ఇది, చాలా జాగ్రత్త, మంచి పాయింట్ ఇది. యేసుక్రీస్తు అంటూ ఉన్నాడు మనుష్య కుమారుడు అంటే ఎవరి గురించి మాట్లాడుతున్నాడు ఆయన? తన గురించి మాట్లాడుతున్నాడు. ఎవరు? శరీరమందు ఉన్న మనుష్య కుమారుడు గురించి మాట్లాడుతున్నాడు. వినండి, జాగ్రత్త. ఇప్పుడు ఈ మనుష్య కుమారుడు ద సన్ ఆఫ్ మ్యాన్, నాట్ ద గాడ్ ఇన్ సన్. కుమారులో ఉన్న దేవుడు అని మాట్లాడతలేడు. కుమారుడు, మనుష్య కుమారుడు అంటే శరీరముగా ఉన్న యేసు. లోపల దేవుని గురించి మాట్లాడు. శరీరముగా ఉన్న యేసు మనుష్య కుమారుడు విశ్రాంతి దినమునకును యజమానుడు. విశ్రాంతి దినానికి యజమానుడు ఎవరు? యెహోవా దేవుడు. అంతేనా? విశ్రాంతి దినానికి ప్రభు ఎవరు? యెహోవా దేవుడు. ఇప్పుడు ఈయన అంటున్నాడు ఆయనలో ఉన్న దేవుడు కాదు, మనుష్య కుమారుడు. లోన ఉన్న ఆత్మ దేవుడే, లోపల ఉన్న రక్తము కూడా దేవుందే. ఇప్పుడు ఈ మనుష్య కుమారుడు కూడా విశ్రాంతి దినానికి అధిపతుడై ఉన్నాడు. ఆమేన్. ఇద్దరు అధిపతులు ఉండరు, ఇద్దరు భర్తలు ఉండరు, ఒక్కడే ఉంటాడు. ఈయన మాట చెప్తూ ఉన్నాడంటే ఈ మనుష్య కుమారుడే. అర్థమైందా వాక్యం? నా మాట కాదు, మనుష్య కుమారుని మాట. అందుకే ఈ మనుష్య కుమారుడు 100% మనిషి, 100% దేవుడు. ఏమండి, అందరు ఇక్కడ ఉన్నారా? దేవునికి మహిమ కలుగును గాక. 1 తిమోతి 2వ అధ్యాయం 5వ వచనం. ఏంటి ఏంటి మా ఏంటి మళ్ళీ గట్టి చదువు, అందరికి వినిపించాలి. గట్టి చదువు మా యూట్యూబ్లో ఉన్న వాళ్ళకి అందరికి వినిపించాలి. గట్టి చదువు మా సంఘ శాఖల వాళ్ళకి అందరికి వినిపించాలి. దేవుడు ఒక్కడే. ఎవడన్నాడు దేవుడు ముగ్గురని? బైబిల్ అక్కడ ఉందా దేవుడు ముగ్గురని? కానీ ఒక్కడే అని రాసింది. దేవుడు ఒక్కడే. దేవునికిని నరులకును మధ్యవర్తి ఒక్కడే. ఆయన క్రీస్తు యేసు నరుడు. దేవుడు ఒక్కడే. దేవునికి నరులకు మధ్యవర్తి ఒకడే. ఆయనే క్రీస్తు యేసు నరుడు. యేసు అనగా రక్షకుడు, క్రీస్తు అనగా అభిషక్తుడు, అనగా మెస్సాయా, అనగా దేవుడు.
దేవుడు ఒకడే, ఆ దేవుడే మధ్యవర్తి, ఆ దేవుడే క్రీస్తు యేసు నరుడు. ఎందుకు అర్థం కాదు వాక్యము? దేవుడు ఒక్కడే, నరులకు దేవునికి మధ్యవర్తి ఒక్కడే, ఆయన దేవుడు. ఆ యేసుక్రీస్తు నరుడే ఆ మధ్యవర్తి దేవుడు. మెస్సయ్య ఎటు పోయినా ఒకడే దేవుడు, ఎటు పోయినా తండ్రి కుమార పరిశుద్ధాత్మ ఆయనే. 100% మనిషి, 100% దేవుడు. ప్రైజ్ ది లార్డ్. దేవుడు సంఘశాఖల బ్రదర్స్ జాగ్రత్తగా వినాలి దీన్ని. దేవుడు ఒక్కడే, ఒక్క చోట లేదు, చాలా చోట్ల ఉన్నాయి. దయ్యాలు నమ్ముతున్నాయంట, దేవుడు ఒక్కడే. యెహోవా అంటున్నాడు నేనే దేవుణ్ణి, నేను తప్ప వేరొక దేవుడు లేడు. అంటే ఆయన కూడా అంటున్నాడు దేవుడు ఒకడే. యేసుక్రీస్తు అంటాడు నేను కూడా దేవుణ్ణే, నేను కూడా విశ్రాంతి దినానికి అధిపతినే. అంటే దాని అర్థం ఆయననే ఈయనలాగా వచ్చాడు. ఈయన ఆయనే, ఆయన ఈయనే, ఈయన ఆయన ఈయన, అంతా ఒకటే. ఆమేన్. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. చివరి ఒక మాట తీయండి. మా హెబ్రీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 15వ వచనం. మన ప్రధాన యాజకుడు ఎవరు? యేసుక్రీస్తు వారు మన ప్రధాన యాజకుడు. మన బలహీనతల యందు మనతో సహానుభవము లేనివాడు కాడు గాని. అంటే నీ ప్రతి బలహీనత ఆయనకు కూడా ఉంది. నీ బలహీనత ఆయనకు తెలుసు. ఎందుకు తెలుసు? ఆయన జీసస్ అంటే ఇంకెవరో కాదు, సెకండ్ కాపీ ఆఫ్ శామ్యూల్, సెకండ్ కాపీ ఆఫ్ ఆకాష్, సెకండ్ కాపీ ఆఫ్ విజయ్, స్పందన, అభిలాష్, జ్యోతి, ఇమాన్యుయల్. ఆమేన్. సెకండ్ కాపీ ఆఫ్ యూ. నీ శిక్షణ అనుభవించడానికి నీ రూపాన్ని ధరిసి వచ్చిన నీ రెండవ కాపీ. అందుకే మన బలహీనతల యందు మనతో సహా అనుభవము లేనివాడు కాడు కానీ సమస్త విషయములలోనూ మన వలె శోధించబడినను ఆయన పాపము లేనివాడుగా ఉండెను. పాపి కొరకు బలయ్యాడు కానీ పాపిగా లేడు ఆయన. ఆయనకు శోధనలు కనుక కానీ పాపము చేయలేదు ఆయన. నీకు స్తోత్రం కలిగింది కాక. కోపపడి కానీ పాపము చేయకూడదు అన్నాడు ఆయన. కోపం వచ్చింది కానీ పాపము చేయలేదు ఆయన. ఏమైంది? ఒక స్తోత్రం కలిగింది కాక. ప్రైజ్ ది లార్డ్. పాపము లేని వాడు పరిశుద్ధుడైన దేవుడు ఒక్కడే, యేసుక్రీస్తు అయి ఉన్నాడు ఆయన. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. యేసుక్రీస్తే యెహోవా దేవుడు. ఆయనే నరమానవుడిగా మానవ శరీరం ధరించుకొని వచ్చాడు అని ఒక్క మాట చెప్పి నమ్మకించేస్తాను. ఓకే. ఆదికాండములో ఎవరు తీయొద్దు చెప్తాను, ఎవరు తీయద్దు. ఆదికాండములో ఎప్పుడైతే ఆయన ఆజ్ఞ రాస్తూ ఉన్నాడు, ఈ పండు తినమున ఏమన్నాడు ఆయన? ఈ పండు తినమున నువ్వు నిశ్చయంగా చేస్తావు అని మరణ శాసనాన్ని రాశాడా? హెబ్రీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయం 16వ వచనం. ఆ జాగ్రత్త నేను మరణ శాసనము ఎక్కడ ఉండునో ఏమా విన్నారా? అందరు విన్నారా? ఇంతమంది బోధించాను, మీకు గుర్తుంటే ఇంతమంది బోధించాడు దీన్ని నేను.
మరణ శాసనం ఎక్కడ ఉండునో, ఏది మరణ శాసనం? ఈ పండు దినమున నువ్వు చస్తావు. అక్కడ మరణ శాసనం ఉన్నది. మరణ శాస్త్రం ఎక్కడ ఉండునో అక్కడ మరణ శాసనము రాసిన వాని మరణము అవశ్యము. అంటే మరణ శాస్త్రం రాసిన వాడు ఖచ్చితంగా మరణించాలి. మరణ శాసనము రాసిన వాడు ఆయన చనిపోతేనే, మరణ శాస్త్రం రాసిన వాడు చనిపోతేనే తప్ప అది చెల్లును. అంటే ఇప్పుడు అవ్వ మీద కానీ మానవుల మీద కానీ ఈ మరణం అధికారం చెయ్యాలి, మరణ శాస్త్రం అధికారం చెయ్యాలంటే ఆ మరణ శాస్త్రం రాసిన వాడు చనిపోవాలి. ఆమేన్. అది రాసిన వాడు జీవించుచుండగా అది చెల్లదు. మరణ శాస్త్రం రాసింది ఎవరు? యెహోవా దేవుడు. అంతేనా? మరి చనిపోయింది ఎవరు? యేసుక్రీస్తు. మరి ఇప్పుడు యేసుక్రీస్తు చనిపోయాడు, మరణ శాస్త్రం ఇప్పుడు నడుస్తూ ఉన్నదంటే దాని అర్థం అసలు చనిపోయింది ఎవరు? యెహోవా దేవుడే శరీర రూపము దాల్చి వచ్చి మరణ శాస్త్రానికి లోపడ్డాడు ఆయన. రండి, ఎవరు వస్తారో మాట్లాడదాం. అరే ఎందుకు ముసుగులో గుద్దులాట ఊకే? రా మాట్లాడదాం. యేసుక్రీస్తు ఎవరో మాట్లాడదాం. లేదంటే నాకు చూపించండి యెహోవా దేవుడు ఎక్కడ చనిపోయాడు. మరణ శాస్త్రం రాసింది ఆయన. ఆ శాస్త్రం చెల్లాలంటే రాసిన వాడు సావాలి. యెహోవా దేవుడు ఎక్కడ చనిపోయాడు నాకు చూపి. నీ ముత్తాతలు ఎత్తికినా దొరకదు. నేను చెప్తున్నాను, ఆయనే యేసుక్రీస్తుగా శరీర రూపం ధరించి వచ్చి సిలువలో మరణించాడు. పశువుల తొట్టలో పడుకున్నది చిన్న యెహోవా. యోసేపు ఆడిపిస్తున్నది, మరియమ్మ ఆడిపిస్తున్నది, యేసు యేసు అన్నది చిన్న యెహోవా. ఏమనుకుంటున్నారు? దేవుడు లిటిల్ జెహోవా. ఆయన ఆడిపిస్తూ ఉన్నారు, ఆయనను మసాజ్ చేస్తూ ఉన్నారు, ఆయన ఎత్తుకుంటూ ఉన్నారు. చిన్న యెహోవా. యెహోవా ఏ కుమారుడిగా దిగి వచ్చి మరణ శాస్త్రాన్ని ఫుల్ఫిల్ చేసి మరణ ప్రభావాన్ని తొలగించిన దేవుడు అయి ఉన్నాడు ఆయన. యేసుక్రీస్తు మనిషా దేవుడా? యేసుక్రీస్తు మనిషా దేవుడా? ఆయన 100% మనిషి, 100% దేవుడు. ఎవడంటాడు ఆయన మానవుడు కాదు దేవుడు అని? నో, ఆయన మానవుడు కాకపోతే నాకు రక్షణ లేదు. ఎవడంటాడు ఆయన మానవుడు మాత్రమే దేవుడు కాదని? నో, ఆయన దేవుడు కాకుండా నా కొరకు దిగి రాలేడు ఆయన. ఆయన మొదట దేవుడు, తర్వాత నా కొరకు రక్షకుడు, మరలా దేవుడు అయిపోయి ఉన్నాడు ఆయన. ఆయన 100% దేవుడు, 100% మానవుడు, 100% దేవుడు. మరలా నీ నా బాధలు భరించడానికి వచ్చాడు, నేనే పాపమును భరించడానికి వచ్చాడు. దేవునికి స్తోత్రం కలిగిన గాక. ఆమేన్, హల్లెలూయా. నీ పాపములను భరించడానికి వచ్చి ఉన్నాడు ఆయన. సిలువలో వాటిని సిలువకు కొట్టి బాహాటముగా విజయోత్సవంతో లోకానికి చూపించే నిన్ను పవిత్రునిగా చేసిన, నరమానవునిగా దిగి వచ్చిన సర్వశక్తివంతుడైన దేవుడై ఉన్నాడు ఆయన. పౌలు అంటాడు, ఆ సర్వశక్తిమంతుణ్ణి మీరు సిలువ వేసి చంపేసి ఉన్నారు. జీవము గల దేవుణ్ణి మీరు సిలువ వేసి చంపి ఉన్నారు. దైవ మానవుడు అంతేనా? దేవుడు మానవుడు, 100% దేవుడు, 100% మానవుడు. ఎవరైనా వాదిస్తే యూట్యూబ్లో లింక్ ఉంటుంది, లింక్ పెట్టండి. వాళ్ళతో వాదించొద్దు. వాదనలు ఎవరికి గెలవరు. నా మాటలు విని అర్థం చేసుకుంటే అర్థమైపోతుంది. ఎవరైనా యేసుక్రీస్తు దేవుడు మాత్రమే అంటే ఇది వినిపించండి, మానవుడు మాత్రమే అంటే ఇది వినిపించండి. ఆయన దేవుడు కానీ కొద్దిగా మానవుడు, ఇది వినిపించండి. ఆయన 100% దేవుడు, 100% మానవుడై ఉన్నాడు.
అందరూ ఆశీర్వదించబడ్డారే ఈ దినాన. దేవుడు మీతో మాట్లాడి ఉన్నాడా? హల్లెలూయా. దేవుడు నాతో మాట్లాడారన్నవారు దేవునికి గట్టిగా వందనాలు తెలియజేస్తాం. దేవుడు మంచి దేవుడై ఉన్నాడు, మాట్లాడే దేవుడై ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలిగినగాక. హల్లెలూయా. ఆమేన్ ఆమేన్. హల్లెలూయా ఆమేన్. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలిగినగాక. హల్లెలూయా ఆమేన్. దేవునికి స్తోత్రం కలిగినగాక. జయమిచ్చిన దేవునికి, పాపము తొలగించిన దేవునికి, కృప చూపిన దేవునికి మహిమ ఘనత ప్రభావములు యుగ యుగములు కలుగునుగాక. చరిత్రలోనికి వచ్చాడన్నా, పవిత్ర జీవం తెచ్చాడన్నా. చరిత్రలోనికి వచ్చాడన్నా, పవిత్ర జీవం తెచ్చాడన్నా.